కొంచెం బ్రాడ్ అందరం కలిసి చెప్తాం. ఓకే, అందరు కలిసి చెప్తాం. ఇది నా తెలుగు ఇది నా ప్రేమ లేఖ. నేను నా జీవితాన్ని ఇది చెప్పినట్టుగా కొనసాగిస్తాను. నా కనుదృష్టిను వాక్యంపై ఉంచుతాను. ఈ రోజు మొదలుకొని నా ప్రతి దినాన్ని వాక్యము చెప్పిన విధముగా మార్చుకుంటాను. నేను మునుపు ఉన్న రీతిగా ఇక ఎన్నడూ ఉండను. ప్రభువైన యేసుక్రీస్తు ఆమేన్. There was no victory without battle. యుద్ధము లేకుండా విజయము లేదని. But till now I have not shown you the battle. ఇప్పటి వరకు మీకు యుద్ధం ఏంటో నేను So you all చూపించాను. will be thinking, what is this pastor sharing battle and victory? మరి మీరు అందరూ ఆలోచించ యుద్ధం ఏంటి, విజయం ఏంటి? Today in the end you'll come to know that, and that's the revelation I got yesterday night. The whole night I couldn't sleep also. మరి ఈ రోజు చివరిలో మీకు దాని గురించి తెలియజేయబడబోతుంది. మరి గత రాత్రే నేను ఆ ప్రత్యక్షతను పొందుకున్నాను. రాత్రంతా Get ready to receive the new manna today. ఈ రోజు ఈ ఉదయకాలంలో నూతనమైన మన్నాను పొందుకోవడానికి సిద్ధంగా ఉండండి. Amen, amen, amen. Till now what I have shared, can anyone tell in fast so that I can go fast and come to the main point? ఇప్పటి వరకు చెప్పినది ఎవరైనా కానీ దయచేసి క్లుప్తంగా మరి వేగంగా చెప్పినట్లయితే మరలా నేను కంటిన్యూ చేస్తాను. Early morning I'm giving exercise to you all. ఎవరైనా ఒకరు క్లుప్తంగా పంచుకోండి. ఫస్ట్ సెషన్ గురించి నేను చెప్తాను పాస్టర్ గారు. జాన్ చాప్టర్ 14 వర్సెస్ 1 ప్రకారం మీ హృదయంను కలవరపడని దీని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క జీవితంలో మన హృదయాన్ని మనము కలవరపడనీయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మెడిటేట్ చేయాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. సో అందులో మనము ప్రభు సన్నిధిలో కూడా మన హృదయంలో మనం నిశ్చయించుకొని లోకంలో ఎదురయ్యే ప్రతి శ్రమల వైపు చూడకోకుండా మరి వాటన్నిటిని కూడా మన హృదయంలో ఉంచుకోకుండా దేవుని
చూస్తూ, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాటన్నిటికన్నా గొప్పవాడని ఎప్పుడు కూడా మన హృదయాల్లో మన యొక్క మాటని ఉంచుకొని, ప్రభుత్వ వాక్యాన్ని మనం ఉంచుకొని ప్రతి సమయంలో కూడా దేవుని వైపు చూస్తూ మనం ముందుకెళ్ళే రీతిగా మనం ఎప్పుడైతే ఉంటామో మన హృదయం కలవరపడనివ్వకుండా మనం చూసుకుంటాం. ఎందుకంటే జాన్ ఫస్ట్ జాన్ 4 ప్రకారం సో మనలో ఉన్నవాడు ఎప్పుడు మనం పెట్టుకుంటూ ఉండాలి. దేవుడు మనకు ఏం చేశాడు, సమస్తాన్ని జయించినటువంటి క్రీస్తు మనలో ఉన్నాడు, మనలో ఉన్న దేవుడు గొప్పవాడని ఇవ్వబడి ఉన్నాయి. రియల్లీ మనం కౌంట్ చేసుకోలేము, కానీ అయితే దేవుడు మన పట్ల ఎంత కేర్ తీసుకుంటున్నాడో సో ఈ యొక్క వచనం ప్రకారం మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. సో ఈ యొక్క మాటలన్నిటిని బట్టి అయితే దేవుడు ఎంతగా మనల్ని ఆ యొక్క ఉన్నటువంటి దేవుడు టేక్ కేర్ చేసుకుంటున్నాడో, కేర్ తీసుకుంటున్నాడో మరి ఆ వచనం ప్రకారం మనం అర్థం చేసుకుంటూ వచ్చాం. సో మన హృదయంలో నుంచి కలవరాలు పుడతాయి కాబట్టి మన హృదయాన్ని మనం భద్రపరుచుకున్నప్పుడు ఆయన వాక్యంతో మనము ఆయన వాక్యం పైన మనం ఎప్పుడైతే దృష్టి ఉంచుతామో అప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడని మనం నేర్చుకుంటూ వచ్చాం. శ్రీశ్రంలో ఇదిగా దేవుని సన్నిధిలో మరొక వచ్చిన మనం ధ్యానం చేసుకున్నప్పుడు మరి ప్రభు సన్నిధిలో మనం ఏ రీతి కూడా మన హృదయాల్ని మనము సో ఎలీషా దేవదూతలు తర్వాత దేవదూతలు కావలి నుండి రక్షించేటువంటి విధానం గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. మరి క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం మనకు అవసరం. సో మనం ఎప్పుడు వాక్యాన్ని సో అప్పుడు మనము ప్రభు సన్నిధిలో మన హృదయాలను కలవరపడనీకోకుండా మనల్ని మనం ప్రభు సన్నిధిలో దేవుని వైపు చూస్తూ మనం ముందుకెళ్తాం. మరి తోమా జీవితంలో గురించి కూడా మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా మనము దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తూ మరి దేవుడు చేస్తున్న కార్యములన్నింటినీ కూడా మనం చూస్తూ మనం ముందుకెళ్ళాలి. సో అయితే ఎందుకంటే అన్నీ కూడా అపోజినటువంటి పౌలు గారు రియల్లీ అయితే తను ఎన్నో శ్రమలు పొందినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి వాక్యమును బట్టి, దేవునితో ఉన్నటువంటి ఫెలోషిప్ బట్టి ఎన్ని శ్రమలు ఎదురైనప్పుడు కూడా చులకని శ్రమలుగా ఎంచుకున్నాడు. సో నిత్య జీవితంలో మన యొక్క జీవితంలో కూడా నిత్యం కూడా ఎన్నో ఎదురయ్యే శ్రమలన్నీ కూడా మనము వాటిని చూసి దేవుని నుంచి పారిపోక మన దేవుని చూసి మరి వాటన్నిటిలోని మరి అందరం కూడా మన హృదయాన్ని కలవరపడనివ్వకుండా దేవుని వైపు చూస్తూ మనం ముందుకు వెళ్ళినట్లుగా మనం అనేక విషయాలు వచ్చాం. కాబట్టి మన ప్రభు సన్నిధిలో మన దేవుని యొక్క జ్ఞానం మనం అడగవచ్చు, కానీ ఎప్పుడు కూడా మనం దేవుని ఎందుకు ఇలా చేసావు మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ స్పిరిట్ లో మనం అందరికి కూడా ఒప్పుకుంటూ ఉండాలి, కన్ఫెస్ చేస్తూ ఉండాలి వర్డ్. సో నేను విజయవంతుని, సో నేను అన్ని విషయాల్లో కూడా దేవుడు నాకు విజయాన్ని ఇచ్చాడు, నా హృదయం ఎప్పుడు కూడా కలవరపడదు అని ఎప్పుడు కూడా మన జీవితాల్లో అటువంటి కాన్షియస్ మనం కలిగి ఉన్నప్పుడు వాక్యాన్ని మనం మెడిటేట్ చేస్తూ Praise God, praise God. Praise the Lord. Thank God for your memory. మీ అందరికీ మీ జ్ఞాపక శక్తిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. And I had told one more thing. Your flesh, your emotion. ఇంకో విషయాన్ని కూడా చెప్పాను. మీరు మీ యొక్క భావోద్రేకాలు, మీ యొక్క ఆలోచనల గురించి కూడా నేను చెప్పాను. 3 విషయాలు. Though you know the truth, your flesh and your emotions will walk contrary to that. మీకు సత్యం తెలిసినప్పటికీ కూడా మీ శరీరము, మీ యొక్క భావోద్రేకాలు ఈ రెండు కూడా వాటికి విరుద్ధంగా నడుస్తూ ఉంటాయి. This will lead you to unbelief. ఇవే మిమ్మల్ని అవిశ్వాసంలోకి నడిపిస్తూ ఉంటాయి. So then I shared about that epilepsy child, and Jesus told to overcome this unbelief, you need to fast and pray.
అందుకని ఈ విషయంలోనే మీకు ఉదాహరణ చూపించాను. ఆ యొక్క మరి మూర్ఛ వ్యాధితో ఉన్నటువంటి ఆ యొక్క బాలుడిని ఆ యొక్క స్వస్థపరచడానికి ప్రభు చెప్పాడు. కాబట్టి ఇలాంటివి పోవాలంటే మరి ఇలాంటి అవిశ్వాసం పోవాలంటే మీరు ఉపవాసం ఉండి ప్రార్థించాలి అని నేను సెలవిచ్చాను. And then I shared about fast, how you can take care of your flesh. ఆ తర్వాత మీకు ఉపవాసం గురించి నేను చాలా విషయాలు చెప్పాను. ఏ రీతిగా మీ శరీరాన్ని మరి మీరు స్వాధీనపరచుకోవాలి, దాన్ని చూసుకోవాలి అని నేను చెప్పాను. I made it very clear, we are not fasting to please God, but we are fasting so that our flesh will come in line with you or your spirit and will walk in the victory. నేను ఉపవాసం ఎందుకు చేయాలో చాలా స్పష్టంగా మీతో చెప్పాను. మనకి ఏదో దేవుని సంతోష పెట్టడానికి మనం ఉపవాసం చేయట్లేదు, కానీ కేవలము మన యొక్క శరీరాన్ని మన స్వాధీనంలో తీసుకోవడానికి, మన ఆలోచనను, మన భావోద్రేకములను, మన శరీరమును మన కంట్రోల్లో తీసుకోవడానికి మాత్రమే ఉపవాసం ఉండాలి అని చెప్పాను. If we fast and if you don't have faith in Jesus, how much ever you fast, it will not help you. చూడండి, మనము ఉపవాసం ఉండి మనకు దేవుని పైన విశ్వాసం లేకపోతే ఎంత ఉపవాసం ఉన్నప్పటికీ కూడా దాని వల్ల ఉపయోగం ఏమి ఉండదండి. Okay, so last week or last Monday I told about your flesh. Now I'll talk about your emotions. మరి గత సోమవారము మీ యొక్క శరీరం గురించి మాట్లాడాను. ఈ దినాన భావోద్రేకాల అనగా ఆలోచనల గురించి కూడా మనం మాట్లాడతాం. Your emotions, that's a third person, and your intellect can hinder your flesh for you to experience what you have in your spirit. చూడండి, ఈ యొక్క భావోద్రేకాల ద్వారా మన శరీరం అంతేకాకుండా ఈ రెండు కూడా మన యొక్క ఆత్మలో ఏదైతే మనం కలిగి ఉన్నామో దాన్ని పొందలేని స్థితిలో ఉంటున్నాం. If we hear casually, we may feel everything is the same. Why pastor is repeating that? మామూలుగా మనం వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది, మరి ఇవన్నీ కూడా ఒకే రీతిగా ఉన్నాయి కదా, ఎందుకు పాస్టర్ గారు మరలా చెప్తున్నారు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. But basically what we are doing is we are going deep in the word to show you what is hindering us to receive what God has already given us. సాధారణంగా మనం చేస్తుంది ఏంటి అని అంటే, మనం ఇంకా వాక్యపు లోతుల్లోకి మనం వెళ్తున్నాం. ఏది మనకు అడ్డుగా ఉంటుంది, ఏది మనకు అడ్డు వస్తుందో దాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటున్నాం. పాస్టర్ గారు, if you remember, yeah, pastor. డిస్ప్లే కొంచెం డౌన్ చేస్తారా పాస్టర్ గారు? సారీ, స్క్రీన్ పాస్టర్ గారు. Display na? Yeah. Okay, Pastor garu. Thank you, Pastor garu. Now it's clear? Okay. Okay. Welcome. Okay. When I took Hebrews 4:11, where we told that we should labor to come to the rest. Remember that class I taken? మరి మనము ఈ యొక్క విశ్రాంతిలోకి తీసుకునేటప్పుడు మన యొక్క శ్రమ ద్వారా మరి మనము విశ్రాంతిలోకి ప్రవేశించాలనే మాట మీకు చెప్పాను, గుర్తుందండి? Okay, so in that I told that your emotions, your intellect should be in line with the word, otherwise we'll go to the area of unbelief. చూడండి, మన యొక్క ఆ యొక్క విషయంలో నేను చెప్పినప్పుడు మీకు చెప్పాను, మరి ఈ యొక్క భావోద్రేకాల విషయంలో, ఆలోచన విషయంలో మనము ఆ యొక్క ఈ రెండు కూడా సమానంగా వెళ్ళాలి, లేకపోతే అవిశ్వాసంలోకి వెళ్తాం. And that is what Paul told in Hebrews 5:14, which we read. A mature Christian is a one who is able to discriminate his senses to right and wrong. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఉంటుందండి. మరి ఒకసారి చదవండి.
హెబ్రీ 5:14. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నవారు గనుక బలమైన ఆహారము వారికే తగును. చాలు. Okay, a mature Christian is a one who is able to discriminate between right and wrong, so that his senses will walk in the right direction. చూడండి, మరి వయసు వచ్చినటువంటి వారు అలాంటి క్రైస్తవులు మాత్రమే మేలేంటో కీడేంటో వారు వివేచిస్తారు. కాబట్టి ఈ యొక్క మరి వాటిపైన ఈ జ్ఞానేంద్రియములు కలిగినటువంటి వారు సాధకము చేయబడతారు. వాటిని అర్థం చేసుకుంటారని రాయబడి ఉంది. To make you understand, I'll give you an example. మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ ఇస్తాను. It will not be for this group, because daily morning you start with a word. మరి ఈ గ్రూప్ కొరకు కాదండి, ఎందుకంటే ఉదయ కాలాన్ని మీరు వాక్యంతోటే ప్రారంభిస్తారు కాబట్టి. But usually we see the world starts the day with hearing the junk news of the world. సాధారణంగా చూసినట్లయితే లోకంలో అందరూ కూడా ఎక్కువగా మరి వేకువనే యొక్క లోకంలో ఉన్నటువంటి చెడు వార్తలు వాటన్నిటితో, అంటే వార్తలు చదవడం ద్వారా వారి యొక్క ఉదయకాలాన్ని వారు ప్రారంభిస్తూ ఉంటున్నారు. The morning, once they open the paper, they'll just see the death, corona, or loss of job, or loss of house, or things like that on the paper. They read that. మరి ఉదయకాలానే వారి యొక్క న్యూస్ పేపర్లో వారు మరి ఎంతమంది కరోనా ద్వారా చనిపోయారు, లేకపోతే ఎంతమంది వారికి ఇళ్లను కోల్పోయారు, ఉద్యోగాలను కోల్పోయారు, ఇలాంటివన్నీ కూడా వారు చదువుతూ ఉంటారు. So basically what happens, we drain our emotions, or we come to the area of fear and uncertainty, and then we operate in faith. That will not work. చూడండి, మరి ఇలా వినడం ద్వారా మనం ఏ స్థితిలోకి వస్తామంటే, ఆ వినడం ద్వారా మన యొక్క భావోద్రేకాలు కానీ మన యొక్క ఆలోచనలు కానీ దాని ద్వారా భయముతో నింపబడతాయండి. ఆ తర్వాత మనం ఎంతగా మరి ధైర్యాన్ని లేకపోతే విశ్వాసాన్ని కనపరచాలన్నప్పటికీ కూడా మనము వాటిని చెయ్యలేము. So firstly, what we let with the word, with the promises, so that we will be able to control this person. కాబట్టి మొట్టమొదటగా మనము దేవుని యొక్క వాక్యము, మన యొక్క ఈ యొక్క ఆలోచనలను భావోద్రేకాలను మనము స్వాధీనపరచుకోవాలండి. Or in other words, you can separate yourself with your emotions. మీ యొక్క ఆలోచనలు భావోద్రేకాలను మీ నుండి మీరు very soon. మరి కొంతమంది చెప్తూ ఉంటారు, నా స్వభావం ఏంటంటే నేను త్వరగా కోపపడతాను అని చెప్తూ ఉంటారు. కాబట్టి నా యొక్క మరి భావోద్రేకాలు ఇలాగ ఉంటాయి, నాకు సమాధానం అనేది లేదు అంటారు. But what does Bible 5:22 says? Love, joy, peace, and everything is given to you. కానీ దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందండి? ప్రేమ, సంతోషం, అవన్నీ సమాధానం అన్ని కూడా మీకు అనుగ్రహించబడ్డాయి. So if you control your emotions and you will tell this is not the right you senses shut up and follow me, then you will have the peace. మరి మీరు మీ యొక్క ఆలోచనలను వాటిని మీ స్వాధీనంలో పెట్టుకున్నప్పుడు అవి స్వాధీనంలో ఉంటాయండి. Is it clear?
Is it clear what I told? Clear to you all? ఇప్పటి వరకు చెప్పింది అర్థమవుతుందండి? ఎస్ పాస్టర్ గారు. పాస్టర్ గారు హీబ్రూ Why am I doing 5:14 that? మాట్లాడుతుందని Yeah. చెప్పించారా పాస్టర్? Yeah. Hebrews Hebrew 5:14 I taken 5:14. from Amplified Bible. Yeah. Repeat 5:14. Yeah, sure. Thank you, sister. Thank you. One second, I'll open the Amplified Bible. But solid food is grown men. వయసు వచ్చిన వారికి For బలమైన those ఆహారము whose senses and mental faculties actually this voice also it's getting reaching very slow, sir. Words are reaching. whose senses and mental faculties are trained to practice to discriminate good and bad. ఇలాంటి బలమైన ఆహారం తీసుకున్న వారి అనగా ఇలాంటి వయసు వచ్చిన Voice is వారికే బ్రేకింగ్ every day same problem. Sister, now you're able to hear me? ఓకే సార్. పాస్టర్ గారు It's fast. Okay. ల్యాప్ Yeah, I'll mute చేశాను. Yeah. ఎస్ పాస్టర్ అందులో డిస్ప్లే ఆన్ చేసి ఇందులో వాయిస్ చెప్పండి పాస్టర్. అదే మొబైల్లో వీడియో ఆఫ్ ఇందులో మొబైల్లో వీడియో ఆఫ్ చేయండి పాస్టర్ గారు. Okay, ల్యాప్లో ఆన్ okay, చేయండి పాస్టర్. okay. You're right. Okay. Brother is clever. Yeah. Praise God. Okay. So Hebrews 5:14, the solid food is for a full-grown man. హెబ్రీ 5:14 విషయంలో చూసినట్లయితే మరి బలమైన ఆహారము కేవలము మరి వయసు వచ్చిన వారికే ఇస్తారండి. So who are these full-grown people? Those whose senses and mental faculties are trained to practice, to discriminate, to distinguish what is morally good and evil. చూడండి ఈ యొక్క మరి వయసు వచ్చిన వారు ఎవరనగా దేవుని క్రైస్తవ బిడ్డలు ఎవరనగా ఎవరైతే ఈ యొక్క అభ్యాసము చేస్తారు మేలును కీడును అనగా చెడు మంచిది అభ్యాసం చేస్తారు వివేచిస్తారు లేకపోతే సాధకం చేస్తారు అలాంటి వారికి బలమైన ఆహారం తగ్గుతుంది. So I've been talking about that. వాటి విషయంలో నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. మీరు your flesh, your మీ emotions. శరీరము మీ యొక్క భావోద్రేకాలు. I told last week about your flesh. By fast and prayer, you can take care. మరి గత వారంలో నేను చెప్పాను ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మీ యొక్క శరీరంను మీ స్వాధీనంలో ఉంచుకోవచ్చు. Now today I'm taking about your emotions, your intellect, your feelings, how you can control so that that emotions will also come in line with you or your spirit. మరి ఈ రోజు అనగా మీ యొక్క ఆత్మతో మరి ఈ యొక్క మీకు ఉన్నటువంటి భావోద్రేకాలు కానివ్వండి ఆలోచనలు కానివ్వండి మరి ఇది ఏ రీతిగా మరి మీ యొక్క స్వాధీనంలోకి మీరు తీసుకోగలుగుతారో మీ యొక్క ఆత్మ స్వాధీనంలోకి ఈ రోజు నేను చెప్తూ ఉంటున్నాను. That's the reason I gave the example of
peace, if your flesh is telling that you don't have peace, but the truth is the Bible says, Galatians 5:22, you have the peace. So you need to bring your emotions to line, then you will experience that peace because already available. చూడండి, ఒకవేళ మరి మీ యొక్క శరీరము ఒకవేళ మీ యొక్క ఆలోచనలు ఒకవేళ మీకు సమాధానం లేదు అని చెప్తున్నట్లయితే మీరు గలతీ 5:22 ప్రకారము సత్యం ఏంటంటే మనకు సమాధానము ఇవ్వబడింది. కాబట్టి ఆ సత్యముతో మనం ఏకీభవించాలి. That's what I call, you can separate yourself from your emotions, your feelings, your intellect. అందుకని నేను చెప్తూ ఉంటున్నాను ఏంటంటే మీరు మీ యొక్క భావోద్రేకముల నుండి మీరు వేరుపడవచ్చు. Okay, like in Psalms 19:10, కీర్తనలు 19:10 ప్రకారం చూసినట్లయితే, can someone read that? ఎవరైనా ఒకరు చదివి సాయం చేయండి. 19:10. అవి బంగారు కంటెను, విస్తారమైన మేల్మి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటి తేనె దారాల కంటెను మధురమైనవి. So there David is telling about the word. ఇక్కడ దావీదు గారు సెలవిస్తున్నారు, దేవుని యొక్క వాక్యము should be desired more than gold. చూడండి, ఇక్కడ బంగారము కంటే కూడా It should be desired. మనం కోరాలి, దానిని మనం ఆశించాలి, మనకు ఆ కోరిక ఉండాలి. As we desire that, it will be sweeter than the honey from the honeycomb. ఎంతగా మనకు ఆశ ఉంటుందో ఈ వాక్యం పైన, వాటి యొక్క జుంటి తేనె దారుల కంటే కూడా మధురంగా ఉంటుంది. Starting it may be difficult because our intellect will be telling what we can see, what we can feel. మనకు ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉండవచ్చు. మరి మన యొక్క ఆలోచనలో విధానంలో మరి మనకు అంతగా మనం అర్థం కాకపోవచ్చు. But as you will fall in line with the word and you will be agreeing with the word. కానీ ఎప్పుడైతే అలాగే మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతుంటామో, దేవుని యొక్క వాక్యపు మార్గంలో మనం ఎప్పుడైతే వస్తామో ఖచ్చితంగా దానిని మనకు అలవాటు అవుతుంది. Your emotions will slowly fall in line with your flesh and flesh in line with your spirit. ఇప్పుడు మన యొక్క భావోద్రేకాలు నిదానంగా మన శరీరంతో ఏకీభవిస్తాయి. ఆ తర్వాత మనం ఒక సరి అయినటువంటి దారిలో మనం నిలబడగలుగుతాం. Your spirit knows the word is true, but you'll come to the place where your emotions, your feelings also will tell the Bible is true, and you'll find this is the best thing that we have. చూడండి, మీ యొక్క ఆత్మ మరి యొక్క వాక్యం అనేది సత్యము అని అంగీకరిస్తుంది. అయితే ఈ రీతిగా వాక్యంలో మనము దానిని ట్రైనప్ చేయడం ద్వారా మన యొక్క భావోద్రేకాలు మన శరీరంతో కూడా ఏకీభవిస్తాయండి. మన ఆలోచనలన్నీ కూడా అవును వాక్యం సత్యమని ఏకీభవిస్తాయి. When you mature enough to believe your word is right and allow your emotions, your flesh to fall in line, then you are walking in the direction that God wants. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క మన యొక్క భావోద్రేకాలను కూడా మనము దేవుని వాక్యానుసారంగా మనం వాటిని మలుచుకుంటామో ఆ సమయంలో మన ఆలోచనలు, మన భావోద్రేకాలు కూడా మన శరీరంతో ఏకమవుతాయి. I'm sorry, Sister Brighty, did I clarify your doubt? Yes, Pastor garu. Okay, thank you. Okay, so now we'll come back. When you are in a crisis, ఎప్పుడైతే మన సమస్యలో ఉంటామో, what I'm telling is you need to shut down your emotions, your intellect. మనము మన యొక్క భావోద్రేకాలను, మన యొక్క జ్ఞానేంద్రియాలను వాటిని మనము అదుపులో పెట్టుకోవాలి. And we need to get to the word. ఇప్పుడు మనము దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళాలి. Romans 8:6 tells, carnally minded is death, spiritually minded is life and peace. రోమా 8:6 చూసినట్లయితే ఆత్మానుసారమైన మనసు జీవము, శరీరానుసారమైనటువంటి మనసు మరణానికి నడిపిస్తుంది అని రాయబడి ఉంది. Carnally minded means with your emotions, with your feelings, with what you can, your five senses, that will lead to death.
చూడండి, శరీరానుసారమైనటువంటి మనసు అనగా మీ యొక్క ఆలోచనలు, భావోద్రేకాలు ఈ యొక్క జ్ఞానేంద్రియములను పైన ఆధారపడి ఉన్నాయి. Now, అవి spiritually మరణానికి minded. Yeah, sorry, sister. Yeah. అవి మరణానికి మిమ్మల్ని దారి తీస్తాయి. Spiritually minded. Now, how I can be spiritual minded? Jesus said in John 6:63, యోహాను సువార్త 6:63 చూసినట్లయితే, the words that I speak, ఏ మాటలైతే నేను పలుకుతుంటున్నానో they are spirit and they are life. ఈ యొక్క వాక్యము, ఈ యొక్క మాటలు అవి జీవమును కలిగి ఉంటున్నాయి. Or in other words, God's word is spirit and life. ఇంకో మాటలు చెప్పాలంటే దేవుని యొక్క వాక్యము అది ఆత్మయు అది యొక్క వెలుగు అయి ఉన్నదండి. So the Bible produces life and peace to you. దేవుని యొక్క వాక్యమే ఆ జీవమును మీకు వెలుగును మీకు అనుగ్రహిస్తూ ఉంటాయి. But your emotions, your feelings, your five senses was talking contrary to that. కానీ దీనికి వ్యతిరేకంగా, వాక్యానికి వ్యతిరేకంగా మన ఆలోచనలు, భావోద్రేకాలు ఈ యొక్క జ్ఞానేంద్రియాల పైన ఆధారపడుతూ ఉన్నాయి. If you see any testimonies, it will be that I had this, but I came over was basically what he or she has done is he has controlled the emotions, feelings, allowed the truth, then he experienced the life. చూడండి, ఏదైనా సాక్ష్యం విన్నప్పటికీ కూడా మీరు మీ యొక్క ఆలోచనను, జ్ఞానేంద్రియాలను ఉపయోగించకుండా మరి ఆ యొక్క సత్యాన్ని మనము గ్రహించిన వాటితో మనం ఏకీభవించాలి. అప్పుడు సత్యాన్ని మనము నెరవేర్చిన వారం అవుతాం. If you are depressed means what? ఇప్పుడు ఒకవేళ మీరు నిరుత్సాహపడ్డారంటే అర్థం ఏంటి? Question to you all. మీకు ప్రశ్న, ఒకవేళ ఇప్పుడు ఈ సమయంలో ఒకవేళ మీకు నిరుత్సాహం మీకు కలిగింది అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? ఇంకా ఎమోషన్స్ ని కంట్రోలింగ్ లో పెట్టలేదు. Yeah. Two people told one by one. First, Sister Clara, I think, no? Then Brighty. One by one. Some disturbance, Pastor Garu. Any problem? Yeah, that's right. Yeah, Sister Brighty, what you are telling? అంటే ఇంకా ఎమోషన్స్ ని కంట్రోలింగ్ లో చేయలేదు అనేసి అర్థం. Amen means what? You are not keeping your mind to the word. అంటే ఏంటి? మనము వాక్యానుసారంగా మన యొక్క మనసును, ఆ యొక్క ఆలోచనలు మనం తిప్పుకోవట్లేదు. If you are discouraged means what? ఇంకా మీరు నిరుత్సాహంగా ఉన్నారంటే దాని అర్థం వర్డ్ ని ఫోకస్ చేసి బిలీవ్ చేయలేదు పాస్టర్ గారు. Amen. If you are defeated means what? ఇంకా మీరు ఓడిపోతున్నారంటే దాని అర్థం గాడ్ స్ట్రెంత్ కన్నా సిచ్యువేషన్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం పాస్టర్ గారు. If you are sick means what? ఇంకా మీరు బలహీనంగా ఉన్నారంటే అర్థం దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోకపోవడం పాస్టర్ గారు. Now where is the battle? ఇప్పుడు యుద్ధం ఎక్కడ ఉంది? ఇన్ ఫ్రంట్ ఆఫ్ పాస్టర్ గారు. In us. మనలోనే ఉంది. Yes, మనలోనే ఉంది. God has already given us the victory, but our flesh, our emotions are not allowing us to experience the victory. చూడండి, దేవుడు మనకు విజయాన్ని అయితే ఇచ్చాడు, కానీ మన యొక్క భావోద్రేకాలు, మన ఆలోచనలు, మన శరీరమే ఈ యొక్క విజయాన్ని తీసుకోలేకపోతున్నాయి. The outside fellow has already been defeated. బయట ఉన్నటువంటి శత్రువు ఆల్రెడీ మరి ఓడిపోయినటువంటి వాడు. But real battle for us is our body, our emotions, or our senses. చూడండి, నిజమైనటువంటి యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే మన శరీరము, మన యొక్క ఆలోచనలు, భావోద్రేకాలేనండి. If you fight against these two fellows and tell both fellows to fall in line with the word, victory is yours. చూడండి, ఎప్పుడైతే మన శరీరంతో పాటు ఈ యొక్క ఆలోచనలు, భావోద్రేకాలు ఇవి ఎప్పుడైతే ఈ యొక్క శరీరం లైన్ లోకి వచ్చేస్తాయో ఖచ్చితంగా విజయం మందే. You received the word today? Yes, Pastor Garu.
So don't blame anyone else. If you are discouraged, if you are depressed, if you are sick, the fault is you are allowing your five senses to dominate over the word. Because word never says that you have to be depressed, you have to be sick, you have to be discouraged. కాబట్టి మీరు ఎవరిని కూడా మీరు నిందించకూడదండి. మీరు ఒకవేళ నిరుత్సాహపడ్డా, ఎప్పుడైనా బలహీన పడినప్పుడైనా, ఎప్పుడైనా మరి ఈ రీతి అయినటువంటి వాటిలో మీరు పడినప్పుడు, వాటికి మీరు ఎవరిని నిందించనవసరం లేదు. ఎందుకంటే ఈ సమస్య మీలోనే ఉంది. The same thing is prayer. When we pray with the mind what the promises are saying, you are becoming single-minded, you receive it. Sir, one second, sir. And it is fast and prayer. Prayer is also the same thing. అదేవిధంగా ఉపవాస ప్రార్థనలో కూడా అదే రీతిగా ఉందండి. ప్రార్థన కూడా అదే రీతిగా ఉంది. Prayer is not that when you pray, God is approving your application. No. చూడండి, ప్రార్థన అంటే ఏదో మీరు విన్నవించుకున్న విన్నపాలన్నిటికీ దేవుడు జవాబిస్తున్నాడని కాదండి. In prayer, you are basically, when you are praying, you are denying your flesh, your emotions, and you are allowing the word to come in you. You are becoming single-minded and you receive it. చూడండి, ప్రార్థన అనేగా ఏంటి అని అంటే మీరు ప్రార్థించడం ద్వారా మీ యొక్క భావోద్రేకాలను మీ శరీరంలో స్వాధీనంలో తీసుకుంటున్నారు. తద్వారా మీరు జవాబును మరి ప్రార్థన రూపకంగా మీరు పొందుకుంటున్నారు. ఈ రెండు కూడా ఒకటే అవుతున్నాయండి. Okay, when you have faith and you are bringing your emotions, your flesh to same line, you should have a mustard seed faith. Whatever mountain is there, it has to go away. చూడండి, ఎప్పుడైతే మీకు విశ్వాసం ఉంటుందో, మీ యొక్క మరి ఆలోచనలు భావోద్రేకాలను ఈ రెండింటిని ఒకే లైన్ లోకి మీరు తీసుకొని వస్తారు. అప్పుడు మీకు ఆవగించేంత విశ్వాసం ఉన్న చాలు, మీరు చెప్పింది జరుగుతుంది. I'll ask you a question. మీకు ఒక ప్రశ్న అడగనివ్వండి. Do you know Jesus? ప్రభువైన యేసు వారు మీకు తెలుసా? ఎస్ పాస్టర్ గారు. Yes, Pastor. Yes, Pastor గారు. I'll tell you do not know Jesus. నేనంటాను మీకు యేసయ్య తెలియదు అంటాను. Shocking? హౌ పాస్టర్ గారు? Yeah. If you know Jesus, you will not be exposed to doubt and fear. మీకు యేసుప్రభువు తెలిసి ఉంటే మీరు అనుమానానికి భయానికి తావివ్వరు. If you have revelation of who Jesus is and what he has done for you, you will be always in the area of rest and your flesh and your emotions will be in line with that. యేసయ్య ఎవరో మీరు బాగా తెలుసుకుని ఉంటే మరి మీ యొక్క మీరు ఎప్పుడు కూడా మీ శరీరానికి అసమాధానాన్ని లేకపోతే అసంతృప్తిని ఇవ్వరు. ఎందుకనంటే మీ యొక్క భావోద్రేకాలు మీ ఆలోచనలు అన్ని కూడా మీ యొక్క ఆత్మ స్వాధీనంలో ఉంటాయి. That's what's the problem with Thomas. He knew Jesus, he walked with Jesus for 3.5 years, but he never trusted the word of Jesus. చూడండి, అదే సమస్య తోమా గారితో ఉందండి. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నారు, అయినప్పటికీ కూడా ఆయన పైన నమ్మకం అనేది ఆయనను నమ్మలేకపోయాడు. We all know the spelling of Jesus, but we do not know what that Jesus has done for us and what we already have in us. మనకు యేసయ్య యొక్క స్పెల్లింగ్ అయితే తెలుసు, దాని అర్థం అయితే తెలుసు, కానీ నిజమైనటువంటి అర్థాన్ని మనము ప్రభులో అర్థం చేసుకోలేకపోతుంటున్నాం. క్రీస్తుని గురించిన విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. If we understand his love, his compassion, his mercy towards us, ఒకవేళ మనం ఆయన యొక్క ప్రేమను కనికరాన్ని మన పట్ల ఆయన చూపిస్తున్నటువంటి ఆ దయను మనము అర్థం చేసుకున్నట్లయితే we will never ever doubt his word and we'll never give place for Satan to play with us. మనం ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని మనం అనుమానించము, అంతేకాకుండా ఎప్పుడు కూడా సాతానుకు మనము చోటు ఇవ్వమండి. If we exalt the word, దేవుని యొక్క వాక్యాన్ని మనము అత్యున్నతంగా మనము దాన్ని గణపరిచినట్లయితే, not only when in the good time but even in crisis, if we exalt the word, చూడండి, కేవలం మంచి సమయంలోనే కాదు, కానీ మన యొక్క భయంకరమైనటువంటి సమస్యలో కూడా మనం ఈ వాక్యాన్ని ఘనపరిచినప్పుడు, we fast and pray to bring our body or emotions
under control, మనము మన యొక్క శరీరమును మన భావోద్రేకములను ఆలోచనలను ఆత్మ స్వాధీనంలోకి ఉపవాసం ఉండి స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నించినప్పుడు that will bring a death blow to Satan and we'll experience the life of God in us. అప్పుడు సాతానుకు మరి సాతానుని దూరపరిచి దేవుని యొక్క వాక్యములోకి మనం దగ్గర అవుతాం. Doing this, it may take time. ఈ యొక్క మరి కాలంలో వ్యవధిలో మనకు సమయం పట్టవచ్చు. But believe me, it is worth trying. That is what Paul was telling in Hebrews 5:14. చూడండి, మన నమ్మండి, ఖచ్చితంగా ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది. అదే పౌలు గారు సెలవిస్తూ ఉంటున్నారు. Okay, if you are able to control your emotions, your feelings, and you are able to come to the Bible, which is the truth, then we'll be able to experience victory. చూడండి, మన యొక్క భావోద్రేకాలను ఆలోచనలు మన స్వాధీనంలో ఎప్పుడైతే మనం చేసుకుంటామో ఖచ్చితంగా మనము విజయాన్ని పొందుకుంటాం. Now you understood the heading victory. That topic was, what was that? యుద్ధము లేకు Yeah, విజయం there's no victory without a battle. యుద్ధం లేకుండా విజయాన్ని మనం పొందలేము. So where is the battle for you? ఇప్పుడు యుద్ధం ఎక్కడ ఉందండి? Inside Inside me. Your flesh, your emotions, not mine. మీ యొక్క శరీరము, మీ యొక్క ఆలోచనలు నాయి కావు. How much ever I train the word, but if you cannot control your flesh and your emotions, you will not have victory. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క భావోద్రేకాలను మీరు స్వాధీనంలో పరచుకోకపోతే మీకు విజయం అనేది లేదు. It is clear. అర్థమవుతుందండి? ఎస్ పాస్టర్ గారు. And that is very, and I think this is the same thing Sister Maria is also sharing. She's talking about the inner man, which we'll be going little more deep tomorrow. మరి ఇదే ఈ యొక్క అంశంలోనే మరి సిస్టర్ గారు కూడా ఆమె మాట్లాడుతూ ఉంటున్నారు. మరి లోపల అంతరంగ పురుషుడి గురించి, బహిరంగ పురుషుడి గురించి ఇంకా మనం లోతులోకి మనం రేపటి దినాన వెళ్ళబోతున్నాం. So what I told is to go little point by point so that everyone will understand. మనం చెప్పేది ఏంటంటే మరి ఒకటి పాయింట్ వైజ్ గా మనము నిదానంగా మనం వాటిని మరి సరి చూసుకుందాం. For example, fear, ఉదాహరణకు చెప్పాలంటే భయం గురించి, guilt, ఆందోళన గురించి, condemnation, మనం శిక్ష అపరాధము గురించి, laziness, మరి సోమరితనం గురించి, gossiping, మరి కొండెములు చెప్పుకునుట విషయంలో. So what we both decided, point by point we'll take one, I'll take one, she will take, so that the inner man which knows the truth already, your flesh and your emotions you're bringing in line to the word, then the inner man will dominate over this too. You will experience what God has already given to us. చూడండి, ఒకటి తర్వాత ఒక అంశము మేము మాట్లాడాలనుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే మన యొక్క అంతరంగ పురుషుడు అనగా మన ఆత్మలకు ఏదైతే ఈ సత్యాన్ని తెలుసుకుని ఉన్నామో, ఈ యొక్క టాపిక్స్ ద్వారా మనం వినడం ద్వారా ఖచ్చితంగా మన ఆలోచనలు, భావోద్రేకాలన్నీ కూడా మన యొక్క ఆత్మతో ఏకీభవిస్తాయి. ఏ సత్యాన్ని అయితే మన ఆత్మ అంగీకరిస్తుందో అదే సత్యాన్ని ఈ రెండు కూడా అంగీకరిస్తాయి. So with 5 sessions, I have finished the topic, no victory in the battle, no victory without a fight. మరి ఈ యొక్క 5 సెక్షన్లు కూడా నేను ముగించాను. ఈ యొక్క యుద్ధం లేకుండా మనకు విజయము లేదని. Any doubts in that? ఈ విషయాల్లో, ఈ టాపిక్ లో మరి అంశంలో ఏవైనా డౌట్స్, ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. పాస్టర్ గారు, అంటే ఇప్పటివరకు 5 సెషన్ లో ఏం డౌట్ లేదు పాస్టర్ గారు. బట్ టుడే సెషన్ ఇంకా డీప్ గా, కొంచెం ఇంకా డెప్త్ గా చెప్తే బాగుండు అని ఇట్స్ మై విష్. Yeah, that is the next topic, the word. ఇప్పుడు మన యొక్క రెండో అంశం, నెక్స్ట్ అంశం ఏంటంటే వాక్యము గురించి. Okay, for a break, I'll do one thing. Last time, I think Sister Clara Nisindi, I think she asked a doubt about whether we can eat the idol food, right?
Yeah. మన లాస్ట్ సెషన్ లో మనం ఈ యొక్క ఆ విగ్రహారాధనలో విగ్రహానికి పెట్టినటువంటి ఆ యొక్క ఆహారం తినవచ్చా అని ప్రశ్న అడిగారు. సిస్టర్ క్లారా, Is there anyone having that doubt? ఎవరికైనా ఈ యొక్క డౌట్ ఉందా అండి, తినవచ్చా తినకూడదా అని? ఎస్ పాస్టర్ గారు, ఎక్స్ప్లెయిన్ చేయండి పాస్టర్ గారు. Pastor garu. Okay. I'm just taking a break, then I'll be coming back to the topic, okay? మధ్యలో మనం కాసేపు విరామం తీసుకుంటున్నాం ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వడం ద్వారా. ఆ తర్వాత మరలా మనము అంశంలోకి వెళ్దాం. Okay. Can someone read 1 Corinthians 8:7-9 or till 11 also if possible? 1 కొరింథీ 8వ అధ్యాయము 8:7-11. 7 నుండి 11 వరకు. Before reading that, can anyone tell what is your impression or your understanding that it is sin eating the idol food or it's okay if you eat the idol food? దానికి ముందుగా మరి యొక్క బలమైన ఈ యొక్క విగ్రహారాధనకు పెట్టినటువంటి ఆహారము తినొచ్చా తినకూడదా అనే దానిపైన మీ యొక్క అభిప్రాయం ఏంటో మీరు ఒకవేళ మీకు ఏమైనా తెలిసి ఉంటే మీరు చెప్పవచ్చు. అంటే పాస్టర్ గారు, నా ఒపీనియన్ ఏంటంటే మనం మళ్ళీ వాటికి వెళ్ళి మనం మొక్కుకోకుండా కూడా వాళ్ళు ఇచ్చింది తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ మనం అలా చేసినట్లే అనేది నా ఒపీనియన్ పాస్టర్ గారు. Okay. సో అంటే ఇప్పుడు వారు టెంపుల్కి వెళ్ళేసి వస్తారు, ఏదైనా కూడా ఇస్తారు. సో మనం తిన్నప్పుడు వారితో ఏకీవించినట్లే అనేసి నా ఒపీనియన్ పాస్టర్ గారు. పాస్టర్ గారు, అంటే మనం సపరేటెడ్ కదా పాస్టర్ గారు ఫ్రమ్ ద వరల్డ్, సో మళ్ళీ మింగిల్ అవ్వకూడదు కదా అని మై థింకింగ్. I ask one more question. Is it sin eating the food of idol, offered to the idol? విగ్రహాలకు అర్పించింది తినడం పాపమా? Yes, brother. Pastor garu. Okay. Now everyone read 1 Corinthians 8. ఇప్పుడు 1 కొరింథీ 8వ అధ్యాయం మనం చదువుదాం. అంటే ఇంకొక వర్సెస్లో నిషిద్ధమైనది ఏది కూడా లేదు, ప్రేయర్ చేసుకొని తినొచ్చు అన్నట్టుగా ఉంటుంది కదా పాస్టర్ గారు. సో అంటే వాళ్ళ విశ్వాసం బట్టి కొన్నిసార్లు అలా మూవ్ అవచ్చు అనేటట్లు కొంతమంది టీచ్ చేస్తారు పాస్టర్. అంటే నేను విన్న వాటిలో. సో అయితే నేనైతే కన్నా మామూలుగా ఎప్పుడైతే అలా చేయలేదు పాస్టర్ గారు, నేనైతే తినలేదు. ఎందుకంటే అక్కడే ఇప్పుడు అంటే నా చుట్టూ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఏం థింక్ చేసేవాళ్ళు అంటే పాస్టర్ గారు, సో ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ అంటే అందరినీ కూడా ఒకే రీతిగా చూసుకుంటూ, సో మేము చర్చికి వస్తాం, నువ్వు కూడా మూవీకి రా, మేము చర్చికి వస్తాం, నువ్వు కూడా టెంపుల్కి రా అని ఈ థాట్స్లో ఉంటారు. కాబట్టి సో వారికి నేను వారికి తెలియచేయడానికి నేను అలా చేశాను పాస్టర్ గారు. నా Praise God. Praise God. Praise God. I was coming to that. That is very important. We should understand. ఇప్పుడు ఈ విషయమే చాలా ప్రాముఖ్యమైనదండి, దాని నుంచి మనం నేర్చుకుందాం. Can you read from 8:7? 7వ వచనం నుండి చదువుతామండి. 8:7 till 11. 11 వరకు. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. కొందరి వరకు విగ్రహమును ఆరాధించువారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. అయినను మీకు కలిగియున్న ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానము గల నీవు విగ్రహాలయందు భోజన పంక్తిని కూర్చుండగా ఒకడు చూచిన ఎడల బలహీనమైన మనస్సాక్షి గల అతడు విగ్రహమునకు బలి ఇయ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా. అందువలన
ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమును బట్టి నశించును. That's all. Bible is very, very, very simple. దేవుని వాక్యం బైబిల్ అనేది చాలా సులువండి. But the hindrance is verse 1. కానీ ఇక్కడ ఆటంకం ఏంటంటే మొదటి వచనం. Can someone read that? మొదటి వచనం చదవండి. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. Amen, amen, amen. Now I'll explain. See, this Corinth letter, Paul is writing to them because they were the most carnal church in that days. మరి ఇక్కడ కొరింథీ సంఘానికి పౌలు గారు మరి వివరిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఎక్కువగా వీరు శరీరానుసారమైనటువంటి మనసు కలిగినటువంటి సంఘంగా గుర్తించబడ్డదండి. And the thing is, 18 months he was there and he is the one who started the church. ఇంకో విషయం ఏంటంటే 18 నెలలు ఆయన అక్కడ ఉండి పౌలు గారే ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించారు. And so when he went away from there, they were so carnal, there were so many differences in them, so he's writing this letter. అక్కడ నుండి ఆయన వెళ్ళిన తర్వాత ఇంకా కూడా ఈ సంఘం అనేది చాలా శరీరానుసారంగా ఉంటుంది కాబట్టి వారికి ఉత్తరాన్ని తను రాస్తూ ఉంటున్నాడు. Like chapter 5, immoral conduct, on that he's writing. 5వ అధ్యాయంలో చూసినట్లయితే వ్యభిచారము గురించి మరి అక్రమ సంబంధాల గురించి రాస్తూ ఉంటున్నాడు. Lawsuit means each person is writing a case against other law and the court they are going. So on that, chapter 6. మరి 6వ అధ్యాయంలో చూసినట్లయితే మరి ఆ యొక్క న్యాయం గురించి అనగా కోర్టులో వెళ్ళినటువంటి న్యాయం గురించి అతను మాట్లాడుతూ ఉంటున్నాడు. Marriage relationship, chapter 7. ఆ తర్వాత 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి వివాహం విషయంలో సంబంధాలు ఏ రీతి కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉంటున్నాడు. Chapter 8, which we are reading now, is about eating the idol food or not. ఆ తర్వాత 8వ అధ్యాయంకి వచ్చేసరికి మరి విగ్రహాలకు బలి ఇచ్చినటువంటి ఆహారం తినాలా తినవద్దా అని వాటి విషయంలో మాట్లాడుతూ ఉన్నాడు. All the passively or carnally thinking things he's replying in this. ఎందుకంటే ఆయన మనం ఈ విషయాలను చూసినట్లయితే ఏవైతే శరీరానుసారంగా వారిని బలహీనపరుస్తున్నాయో వాటికి జవాబుగా తను రాస్తూ ఉంటున్నాడు. But the beauty is in that only he gave what is Lord's Supper. మరి అందమైంది ఏంటంటే మరి దానిలోనే ఈ యొక్క ప్రభు వల్ల విషయంలో కూడా తను మరి లిఖిస్తూ ఉంటున్నాడు. And the sixth he told was the gift of the Spirit in the church and how we can operate in that gift. ఆ తర్వాత కృపావరాలు ఏ రీతిగా ఉంటాయి, ఏ రీతిగా మన కృపావరాలను సంఘంలో వాటిని మనము మరి ఏ రీతిగా వాటిని మనము అలవర్చాలో వాటి కొరకు కూడా తను రాస్తూ ఉంటున్నాడు. And we need to see in that days only Judaism or the people who were not worshipping any other god other than Jehovah. మరి ఆ యొక్క సమయంలో కేవలము యూదా వారు అంటే మరి ఎవరిని కూడా వారు పూజించేవారు కాదు, కేవలం యెహోవా దేవుణ్ణే వారు ఆరాధించేవారు. But other religions, they used to worship multiple gods and they used to offer food to the idol and then they used to bring to the marketplace to sell that idol food. అయితే ఇతర మతస్థుల వారందరూ కూడా మరి ఎక్కువగా మరి అన్య దేవతలు ఆరాధిస్తూ వాటికి విగ్రహాలకు భోజనాన్ని బలి అర్పిస్తూ ఆ యొక్క విగ్రహాలకు అర్పించినటువంటి ఆహారాన్ని మరి మార్కెట్ లో తీసుకొచ్చి వారు అమ్ముతుండేవారు. So now the debate is in the church. Some are telling it's food, it will not defile me, it's okay, I can have it. కొంతమంది అంటున్నారు అర్పించినటువంటి ఆహారము వాటితో మాకేం అవ్వదండి కాబట్టి మేము తీసుకుంటాము తింటాము అంటున్నారు. While others are telling no, it is for the idol, so that will bring curse to me, it will bring punishment to me, so I should eat that. మరి ఇంకో మరో గుంపు వారు ఏమంటున్నారంటే లేదు అది విగ్రహానికి అర్పించింది కాబట్టి అది నా పైకి శాపాన్ని ఉగ్రతను తీసుకొని వస్తుంది, వద్దు మేము తీసుకోమని ఇంకొక గుంపు వారు అంటున్నారు. So Paul is telling the real issue is not the food, but the conscience of a person who's eating that.
అందుకనే పౌలు గారు అంటున్నారు అక్కడ ఆహారం కాదండి సమస్య. ఆ యొక్క ఏ వ్యక్తి అయితే ఆహారాన్ని తీసుకుంటున్నాడో అతని యొక్క మనస్సాక్షి దానికి కారణము అని చెప్తూ ఉంటున్నాడు. The same thing Jesus said in Matthew 15:11-20. మరి ఇదే విషయాన్ని యోహాను సువార్త 5వ అధ్యాయము 15 నుంచి మనం చూసినట్లయితే Chapter 15 verse 11-20. 15వ అధ్యాయము 11 నుండి మనం చూసినట్లయితే 11 నుండి 20 వరకు. 15వ అధ్యాయము 11వ వచనం నుండి. నోట పడునది మనుషునికి అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చునదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. It's clear. It's not that what you eat that defiles you. What it comes out from you is what defiles. చూడండి ప్రభువైన యేసువారు చెప్పాడు మన నోట్లోకి వెళ్ళేది అది అపవిత్రపరచదు కానీ మన నుండి బయటకు ఏదైతే వస్తుందో అదే మనల్ని అపవిత్రపరుస్తుంది. Okay. Now Paul is stressing or explaining more about what Jesus has said in Matthew 15. మరి మత్తయి సువార్త 15లో తెలియజేసిన వాటిని మరి పౌలు గారు కొంచెం వివరంగా చెప్తూ ఉంటున్నారు. Now I'll tell why it took 8:1 was if this knowledge is not about submissive, it becomes arrogant. ఒకవేళ ఈ మొదటి వచనం ఎందుకు నేను తీసుకుంటున్నా అంటే ఈ యొక్క వాక్యానికి మనం ఈ వాక్యము ఒకవేళ మనం దానికి విధేయత చూపించకపోతే అది అవిధేయతకు మారుతుంది. Okay, if the true knowledge we have, that knowledge should be an advantage to the people, not a hindrance to the people. చూడండి ఏదైనా మనకు జ్ఞానం ఉన్నట్లయితే అది ప్రజలకు ఉపయోగపడాలి, అది ప్రజలకు ఆటంకంగా ఉండకూడదండి. But if our knowledge comes to the place of our pride, that will become an hindrance to the other people. చూడండి ఒకవేళ ఈ జ్ఞానమే మనకు గర్వంగా మారినట్లయితే అది ప్రజలకు ఆటంకంగా ఉంటుంది. That's why Paul is stressing that though we have the knowledge, yes, about eating the idol food, but you should be walking that also in love. ఒకవేళ మనకు ఈ యొక్క తినే విషయంలో బలర్పించిన వాటికి విగ్రహాలు బలర్పించిన వాటిని తినే విషయంలో ఏ జ్ఞానం కలిగి ఉంటున్నామో అయితే దానిలో కూడా మన యొక్క మనసాక్షి ద్వారా మనం నడుచుకోవాలంటే ఇతరులకు అభ్యంతరం కలగకుండా. The condition of this food is insignificant compared to the love and unity of the church. అయితే ఈ యొక్క ఆహార విషయం చూసినట్లయితే మన యొక్క సంఘములో ఐక్యతను చెరపకుండా చూసుకోవాలి. We are just fighting and the church is splitting for an idle thing which is of no value, no power, but you are using your knowledge and you are puffing up your knowledge, you are bringing and split in the church. చూడండి ఇలాంటి నీ జ్ఞానం కలిగి ఉండడం ద్వారా ఇలాంటి జ్ఞానం నీవు కలిగి ఉండడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ ఆహార విషయములో బలర్పించిన ఆహార విషయంలో సంఘములో ఆ ఐక్యత అనేది కోల్పోతున్నారు, గొడవలు అనేది ప్రారంభమవుతున్నాయి. That's what in verse 2 is telling, you think that you know, but actually you do not know the things you know. అందుకని ఇక 2వ వచనం అంటాడు కదా మీకు తెలుసు అని మీరు అనుకుంటున్నారు కానీ ఇంకా మీకు ఏమీ తెలియదు. Amen, amen. Okay. Now he's coming to the point concerning eating the things given to the idol. అప్పుడు ఆ తర్వాత మరి విగ్రహాలకు బలి అర్పించిన వాటి గురించి మరి తినే విషయంలో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. Okay. He's clearly telling that it's nothing. అంటే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడంటే ఇదేం పెద్ద విషయం ఏం కాదు అని తెలవిస్తున్నాడు. Because in our conscience we know that there is only one God and there is no other gods. మన యొక్క ఆలోచనలో మరి కేవలము ఒకే దేవుడు ఉన్నాడు, ఇంకే దేవుడు కూడా లేరు అన్న కాన్షియస్ లో మనం ఉన్నట్లయితే means what? No other gods have power over you. అనగా ఏ యొక్క మరి దేవతలకు కూడా నీ పైన అధికారము లేదు అని నువ్వు గ్రహించినట్లయితే the so-called gods and the food offered to that god has no power over you. చూడండి అది ఏ దేవత అయినప్పటికీ కూడా అంతేకాకుండా ఆ దేవతలకు అర్పించినటువంటి ఆహారం అయినప్పటికీ కూడా దానికి ఏ శక్తి నీ పైన లేదు అని నువ్వు గ్రహించినప్పుడు if your conscience is clear of that, you take it just as food, it will not affect you.
చూడండి ఈ విషయంలో నీ యొక్క కాన్షియస్, నీ యొక్క ఆలోచన ఒకవేళ మరి క్లియర్ గా ఉన్నట్లయితే దాని విషయంలో నీకు అభ్యంతరము లేకపోతే ఒకవేళ నువ్వు తిన్నప్పటికి కూడా నీకేమీ కూడా జరగదు. But very important thing, కానీ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే I'll take an example with Pastor Amma. ఉదాహరణ తీసుకుంటాను నా విషయంలో. Now, in her place, I've seen whenever she goes, 4-5 sisters follow her. మరి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఒక నలుగురు ఐదుగురు మరి సహోదరులు నా వెంట వస్తూ ఉంటారు. They are not mature. వారికి అంత మరి జ్ఞానం లేనటువంటి వారు. Okay, now sister Pastor has gone to a place where they have done an idol worship. మరి ఎక్కడైనా మరి విగ్రహారాధన చేస్తున్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు her conscience is clear. మరి నా యొక్క ఆలోచన అనేది మరి క్లియర్ గా ఉంటుంది. She'll think this food, this is nothing but anything, but it's a sweet. I'll eat it as a sweet. మరి ఇదేం కాదు, ఇది ఒక స్వీట్ లాగా తీసుకోవచ్చు అని చెప్పేసి అన్ని తీసుకొని తిన్నప్పుడు. But the problem happening is other 4-5 sisters who have come, their conscience is not strong in that. They will be confused. Are Baba, Pastor Amma is doing, should we not? Will a curse come to me? All fear, uncertainty comes to them. చూడండి అక్కడ నేను తింటున్నప్పుడు వెంటనే ఎన్నుకున్న వారు ఆ యొక్క నలుగురు సహోదరులు ఏమనుకుంటారంటే, ఓ పాస్టమ్మ తింటుంది, మరి నేను తినవచ్చా తినకూడదా, తింటే ఏమైనా శాపం వస్తుందా అంటే దాని విషయంలో అంత అవగాహన వారికి లేదు కాబట్టి వారికి ఎన్నో సందేహాలు వస్తాయి. So there actually Pastor Amma should be wise enough not to eat so that she can encourage them and she can train them and lead them to Lord in love. అయితే ఆ స్థలములో ఏం చేయాలి అని అంటే అక్కడ తినకుండా ఉండాలి. ఎందుకంటే వారికి వాటి విషయంలో అంతగా అవగాహన లేదు కాబట్టి ఆ తర్వాత వాటి గురించి తెలియజేయడము, వాటి గురించి నేర్పించడము, వాటిని ట్రైన్ చేయడం అనేది చేయాలి. That's what Paul is telling, that you should be careful of the conscience who's weak, otherwise they will fall away. అందుకనే పౌలు గారు అంటున్నారు ఇక్కడ, నీ పక్కనున్న వారి గురించి నువ్వు ఆలోచన చేయాలి. ఒకవేళ ఈ విషయంలో వారికి అవగాహన లేకపోతే వారు బలహీనులైపోతారు. Is it clear? So firstly we should understand there is nothing, no curse from that will come, because all the curses have been taken care by Jesus. మొదటగా మనం అర్థం చేసుకోవాలి, ఈ వాటి ద్వారా యొక్క బలులకు అర్పించినటువంటి ఆహారము, విగ్రహాలకు అర్పించినటువంటి ఆహారం ద్వారా ఎలాంటి శాపము కూడా మనకు రాదు. ఎందుకంటే క్రీస్తు శిలువలో శాపాలన్నీ కూడా ఆయన కొట్టివేశాడు. Because our conscience should be clear. And if you see in 1 Samuel 15:7, God does not see our external, but he sees our heart. మన యొక్క ఆలోచన, మన యొక్క కాన్షియస్ క్లియర్ గా ఉండాలండి. ఎందుకంటే మొదటి సమయంలో 15లో మనం చూసినట్లయితే ఆయన పై రూపము లక్ష్య పెట్టువాడు కాడు, ఆయన హృదయాంతరంగం లక్ష్య పెట్టువాడు ఆయన. That's what Paul is telling, verse 8. If you eat that, it is of no use. If you don't eat, it's of no use. But you should think it's just a food. చూడండి 8వ వచనం చాలా స్పష్టంగా ఉన్నది. మీరు తినప్పటికీ అది ఉపయోగం, తినప్పటికీ అది ఉపయోగం ఏమీ లేదు, తిన్నప్పటికీ కూడా మీకు ఏమీ ఉపయోగం లేదు, ఎక్కువేం కాదు. కాబట్టి ఈ విషయంలో మీరు గ్రహించాలి అని తెలియజేస్తున్నాడు. Means what? These people will tell, is given an idol, so if you eat, you will get the blessings. No, it will not give anything. It's just a food. ఏమి చూడండి, ఒకవేళ ప్రజలను వచ్చి తినడం ద్వారా ఆశీర్వాదం వస్తుంది, లేదండి, అది కేవలం ఒక ఆహారం మట్టికి, దాని ద్వారా ఏమి జరగదు. So your conscience should be clear first. మన యొక్క మనస్సాక్షి మనకు చాలా మరి తేటగా ఉండాలండి. And we should know one thing, that we are his ambassadors. We are the moving God on earth. So we should be always an example. చూడండి, మరి మనం ఎప్పుడు కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి. మరి మనము ఆయన యొక్క రాయబారులము, మనము ఒక ఉదాహరణగా, ఇతరులకు ఒక ఉదాహరణగా మనం ఉండాలి. The deceiver is always looking to catch us in the wrong foot. చూడండి, మోసగాడు ఎప్పుడు కూడా ఏ విషయాల్లో మరి మిమ్మల్ని పట్టుకోవాలని గమనిస్తూ ఉంటాడు. Means what? By one small mistake of yours, which you know nothing will happen, but that will affect the person who's following you or seeing you. So it will be wise enough not to eat idol food, but we should be very clear that will not affect you whether you eat or not.
చూడండి మరి మీకు బాగా తెలుసండి. దాని ద్వారా ఒకవేళ మీకు దాని ద్వారా ఏమి కూడా జరగదు అని మీరు ఒకవేళ అనుకోని మీరు క్లియర్‌గా మీ యొక్క మనసాక్షి స్పష్టంగా ఉన్నప్పటికిని కూడా మీ పక్క వారి విషయంలో వారికంత అవగాహన లేదు కాబట్టి వారి యొక్క మనస్సాక్షి బలహీనమైపోకుండా మనం ఆ సమయంలో తినకుండా ఉండడం మంచిది. అదే రీతిగా ఇంకొక ఆలోచన మనం కలిగి ఉండాలి ఏందంటే, ఇది తిన్నా తినకపోయినా నాకు దీని ద్వారా ఎలాంటి శాపాలు కానీ ఏది కూడా రాదు అని మనం గుర్తించాలి. That's what he's telling verse 9. Your liberty, your freedom should not become a stumbling block to the person whose conscience is not strong. అందుకని 9వ వచనం చాలా స్పష్టంగా రాయబడింది. ఆయనను మీకు కలిగి ఉన్న ఈ స్వాతంత్రం వలన బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి. If now you see, if Pastor Mom will laugh and tell, hey, it's okay, yeah, come on, you eat, and she'll tell all to eat. This other 5 sisters whose conscience are not right, they will be having fear in them, and which they open the door, and maybe next day they fall sick or something happens. Then they'll tell it's all because Pastor Mom gave me the idol food. చూడండి ఒకవేళ నేను మరి నవి ఏం కాదు తినేసేయండి ఏం పర్వాలేదు అని అన్నాననుకోండి. ఒకవేళ వారు ఆ మాట విని వారు అలాగే మనసులో ఒక సందేహం ఉంటుంది. వారికి అంతగా దానిపైన ఆలోచన లేదు. భయపడుతూ తిన్నారనుకోండి. ఒకవేళ వారు ఉదయాన్నే వారికి ఏమైనా బలహీనత కలిగిందనుకోండి వారేమంటారు, ఇదంతా కూడా పాస్టమ్మ వల్లనే జరిగింది. ఆవిడే తినమన్నది ఆ యొక్క విగ్రహారాధన బలి కాబట్టి మేము తిన్నాము అంటారు. So she will become a stumbling block for them to grow in faith. ఇప్పుడు నేనేమైపోతానంటే వారికి నేను అడ్డుగా అయిపోతానన్నమాట. విశ్వాసంలో వారు బలపడకుండా నేను అడ్డు అయిపోతాను వారికి. So use little wisdom, tell sorry, we don't take anything, so we don't want, God bless you. మరి అలాంటి సందర్భాల్లో మనం కొంచెం జ్ఞానం ఉపయోగించి ఓకే సారీ మేము తినము అని మనము సులువుగా తప్పించుకోవడం మంచిది. Are you able to say? So we should first know nothing can affect you when you are in Christ, but we should never be as stumbling block to the weaker people. చూడండి మరి అవి తినడం ద్వారా మనకి ఎలాంటి సమస్య కూడా మనకి ఏమి ఇబ్బంది రాదండి. కానీ మనం ఎప్పుడు కూడా ఇతరులకు అభ్యంతరకరంగా మనం ఉండకూడదు. Or the same way, if they are heathens, they are seeing you are eating, they'll tell, like Brother Rajesh told, that means you are telling, my God, it's okay, there is no limit. I mean, I don't maintain any discipline, I can do anything I want, but still God loves me. They will not understand the right freedom we have in Christ. Sir, one second, sir. Now forget the people following you, the 5 sisters who are coming. ఓకే. ఇప్పుడు ఎవరు వారి విషయంలో మనం ఒకవేళ మర్చిపోయి మనం ఉన్నట్లయితే Now Pastor has gone to that house who are doing who are Gentiles. ఎవరైతే అన్యులో ఉంటున్నారో అలాంటి స్థలంకి ఒకవేళ నేను వెళ్ళినట్లయితే for them the example Pastor is keeping is in Christ you can do anything. మరి క్రీస్తులో మనం ఏదైనా చేయవచ్చు. So then you're not giving the right message, but there if you're telling sorry for us this will not help us, we don't want, then in love she's sharing the truth to them, they will understand what they're doing is wrong. అలాంటి సమయంలో మనం ప్రేమతో వారికి తెలియజేసినట్లయితే మరి వారు చేస్తున్నటువంటిది తప్పు అని వారు అర్థం చేసుకుంటారు. Keep it mind Romans 8:1. Your knowledge should not puff up to bring a hindrance to them, but in love we need to train them so that they also will come to the truth. చూడండి ఎప్పుడు కూడా మనం గుర్తించుకోవాలి మన యొక్క జ్ఞానము ఆ ఎదుటి వ్యక్తి లేకపోతే అన్యులకు కానీ ఎవరికి కూడా ఆటంకంగా కలిగించకుండా ప్రేమతో వారికి ఆ యొక్క సత్యాన్ని మనం తెలియజేయడానికి మనం ప్రయత్నించాలి. So it's wise not to eat the food for the friends who have come with you and the people who are giving, but we should know in our conscience clearly, even if I eat, nothing will happen to me. చూడండి మనము ఎందుకు తినకూడదు అని అంటే మనతో వచ్చిన వారిని బట్టి లేకపోతే ఇస్తున్న వారిని బట్టి మనం తినకూడదు. కానీ ఇంకొక ఆలోచన మనం కలిగి ఉండాలి. ఖచ్చితంగా మన హృదయంలో ఒక ఆలోచన ఉండాలి. ఏంటి మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఏంటి అంటే ఇది తినడం ద్వారా మనకి ఏమీ జరగదు అన్న ఆలోచన కూడా మనం కలిగి ఉండాలి. Is it clear? అర్థమైందండి? పాస్టర్ గారు, ఇఫ్ వి ఈట్
if we eat, what they will say is, as a Christian, being a Christian, you are eating this idol food. They will say, they'll confess like that. If we will not eat, you are doing so much. What is this? You can eat, nothing will happen. Some will say nothing will happen. Some will say, you can eat. They will, you should not eat as you are a Christian. They will say like this, Pastor Garu. Good. I'll put like this. Firstly, we should understand we'll not win anyone in argument. ఇంకో విషయం మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కూడా ఈ వాదోపవాదాల ద్వారా మనం ఎవరిని కూడా గెలవలేము. Second thing is, I am a Christian, you're telling, but if your actions will not speak that will not help. తర్వాత మనం నేను క్రైస్తవురాల్ని అని మనం చెప్పినప్పుడు మన క్రియలలో అది చూపించకపోతే అది కూడా ఏం ఉపయోగం ఉండదు. If you're telling, I am a Christian, I'm not eating an idol food, but you come out and you tell a lie to someone else, that becomes more difficult. చూడండి, ఒకరు నేను క్రైస్తవుడని చెప్పి అక్కడ విగ్రహాలకు అర్పించి తినకుండా బయటకు వచ్చే ఎవరితోనైనా అబద్ధం మనం చెప్పామనుకోండి, అక్కడ ఇంకా ఎలాంటి ఉపయోగం ఉండదు. So you need not prove that you are Christian by your words, but by your actions in love. మనం ఈ క్రైస్తవత్వం అనేది ఏదో మనం మాటల ద్వారా మనం ప్రూవ్ చేయలేము, కానీ మన యొక్క క్రియల ద్వారా దాన్ని నిరూపించాలి. See, I do not know about you all, but I have a lot of Hindu friends. మీ అందరి గురించి నాకు తెలియదు, కానీ నాకైతే చాలా మంది హైందవ స్నేహితులు ఉన్నారండి. Okay, not now, earlier. So what I used to do is, when they used to give, I used to tell, thank you brother, but that will not help me, I don't want. మరి ఇస్తున్నప్పుడు నేను చెప్పేవాడిని, మరి థ్యాంక్ యూ సహోదరుడా, కానీ నేను తినను, ఎందుకంటే నాకు ఇదేం ఉపయోగం పడదు నాకు అని చెప్పేవాడిని. Because I was working in a place where they do this Ayuda Puja, right? నేను చేస్తున్నటువంటి ఆ ప్రదేశంలో అక్కడ వాళ్ళు ఆ యొక్క ఆయుధ పూజ చేసేవారు. On that day, everyone in the office come and they'll pray for, or from generator, from the machine, from a computer, everything. They'll come and do all the puja. They'll throw all that one fruit, not fruit. I think it is pumpkin. I think they break, they destroy the whole place. Then they'll come and give idol food. మరి ఆ యొక్క సమయంలో ఆ యొక్క ఉన్నటువంటి కంప్యూటర్లకు కానీ అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నిటి కూడా ఆయన పూజ చేసేవారండి. అక్కడ వారు ఇక గుమ్మడికాయను పలగొట్టడము అవన్నీ కూడా చేస్తూ వారు పూజ చేస్తూ ఉండేవారు. Now the MD of our company was my manager, and we both used to stand together. మరి మా యొక్క ఎండి, మా మేనేజర్, అదేవిధంగా మేము అక్కడ కలిసి నిలబడేవారము. So he will laugh and take, and I will tell, sorry Sunil, we should not partake that. మరి అతను నవ్వుతూ తీసుకునేవాడు. అయితే నేను చెప్పేవాడిని, లేదు సునీల్ ఇవన్నీ మనం తీసుకోకూడదు అని చెప్పేవాడిని. So when they came with the food or that laddu, I didn't take. I told God bless you, and they went off. And that's the time I showed him that how we can say no without hindering, insulting them, but we can tell whom we worship is bigger than what all you are doing. ఎప్పుడైతే వారు అలా లడ్డు అలా తీసుకుని వచ్చారో, ప్రసాదం తీసుకొచ్చినప్పుడు నేను వారిని చిరునవ్వుతో సారీ నేను తీసుకోలేను అని వాళ్ళకి చెప్పేది. అంటే వారిని ఏదో కోపమించి వాళ్ళని ఏదో అవమానపరచడము విధానంలో కాకుండా ప్రేమతోనే వారిని నేను అలా చేసేవాడిని. అంటే దీని ద్వారా ఏమి అక్కడ కనబడుతుంది అని అంటే, ఈ విగ్రహాల వాటన్నిటికంటే కూడా నా దేవుడు గొప్పవాడు అని నేను క్రియల్లో నేను చూపిస్తున్నాను. Only thing happened was from next year, Sunil Abraham never stood with me, stood somewhere else because he was feeling guilty standing with me and eating idol food. తర్వాత జరిగింది ఏంటంటే, ఇక సునీల్ అబ్రహాం వెంటనే ఇక నాతో నిలబడేవాడు కదా పక్కన. ఎందుకనంటే నేను తినట్లేదు కాబట్టి తను గిల్టీగా ఫీల్ అయ్యి తన పక్క వారి దగ్గర ఎక్కడో వెళ్ళి అక్కడ తినేవాడు. But what I did, I sowed the seed in him to understand that this is not that gives life. Don't take it food as something divine, but it's just food. చూడండి, ఇదేమో మనకు జీవాన్ని ఇచ్చేటువంటి ఆహారం కాదు, ఇది జస్ట్ ఇది ఒక ఆహారం మట్టుకే, కాబట్టి ఇలాంటి మనం తీసుకోకూడదని చెప్పేవాడు. Is it clear? So we are not here to become a hindrance to anyone, but every time use an opportunity you can share God's love.
ఎప్పుడు కూడా మనం ఎవరికి ఆటంకంగా ఉండకూడదండి. మనకు సమయం దొరికినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా మన దేవుని ప్రేమను వారికి చూపించడం అనేది మనము ఆహ్, అలవాటు చేసుకోవాలి. And don't try to argue with the people when idol food is given, because they will be in a different spirit. We will be in a different spirit. We will not be able to win them to Lord. చూడండి ఎప్పుడు కూడా అలాంటి ఇచ్చే వారి దగ్గర మనము ఆర్గ్యూ అనేది ఎప్పుడు చేయకూడదండి. ఒకవేళ వాదోపవాదాలు మనం పెట్టుకున్నట్లయితే వారి యొక్క ఆత్మ డిఫరెంట్ గా ఉంటుంది. మన యొక్క ఆత్మ వ్యత్యాసంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఈ యొక్క వాదాల ద్వారా మనం గెలవలేము. But only through love, God will bring a chance later or some other time we can share and we can bring them. But we should be wise enough. If we partake then and later they'll tell, Are Baba, you ate that time. Who are you to talk? చాలా జ్ఞానంతో ఈ విషయాలని మనం చెయ్యాలండి. ఎందుకు అనంటే ఒకవేళ మనము అలాంటి సమయాల్లో తిన్నామనుకోండి, తిన్న తర్వాత వారికి మరలా మనం ఒకవేళ సువార్తను ప్రకటించినా, వారికి దేవుని గురించి చెప్పినప్పటికిని కూడా వారు నమ్మరు. ఎందుకంటే ఆ రోజు నువ్వు మా బలికి అర్పించినటువంటి విగ్రహాలు అర్పించిన బలి తిన్నావు కదా అని వారంటారు. So wise is not to partake, but our conscience should be clear that that is nothing but a food and it has no power. జ్ఞానం ఏంటి అనంటే ఖచ్చితంగా దానిలో మనము చెయ్యి వేయకూడదు, తినకూడదు. కానీ మన యొక్క కాన్షియస్, మన యొక్క ఆలోచన ఎలా ఉండాలి అనంటే మన మనస్సాక్షి ఏ రీతిగా ఉండాలంటే అది తిన్నా ఏం జరగదు అన్న మనస్సాక్షితో మనం ఉండాలి. Like when Sister Brighty was sitting last Monday, she was fasting. She was having the money issues and she was afraid, if I take the idol food, what may happen to me? బ్రైటీ చెప్పింది మరి నా దగ్గర ఒక ఉపవాసమే ఉన్నాను నేను. ఒకవేళ మరి ఆ రీతిగా నేను ఆ యొక్క అర్పించిన ప్రసాదం తింటే ఏం జరుగుతుందో అని తను భయపడ్డది. What she did was an example to them, and she didn't know, but one thing happened is the spirit, we saw in Romans 8, the spirit quickens a mortal body and she got the strength that she could walk further without falling down. చూడండి తన యొక్క ఆత్మ ద్వారా తను బలం పొందుకోగలిగిందండి. ఈ యొక్క శరీరాన్ని తను జయించింది. తను నిలబడగలిగింది కాబట్టి తను ఇంక పడిపోకుండా అలా ముందు కొనసాగగలిగింది. All this happens when our conscience is in line with the word. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే మన యొక్క మరి యొక్క ఆలోచన విధానం అనేది మన యొక్క దేవుని వాక్యము ద్వారా మన స్వాధీనంలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇవన్నీ కూడా జరుగుతాయి. Our conscience or our emotions, our feelings, our flesh, everything, if it comes in line with the word, then we start experiencing God's blessings. మన యొక్క భావోద్రేకాలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఫీలింగ్స్ అవన్నీ కూడా ఈ శరీరము ఇవన్నీ కూడా ఎప్పుడైతే దేవుని వాక్యం యొక్క స్వాధీనంలోకి ఎప్పుడైతే ఇవన్నీ వస్తాయో అప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని జరుగుతాయండి. Receive, sister. Did I help you? అర్థమైందండి? Yes, Pastor garu. Thank you, Pastor garu. Welcome. Any other doubt? ఇంకెవరైనా ప్రశ్నలు ఉన్నాయండి? Pastor garu, you told that about my situation once again. You remind us. బట్ సందర్భాన్ని బట్టి ఓకే విక్టరీ పొందుకున్నాను. బట్ సపోజ్ ఒకవేళ తిని ఉంటే ఆల్ గాడ్ ఆర్ ఈక్వల్ అని ఆ యొక్క మైండ్ సెట్ వాళ్ళకి వస్తుంది పాస్టర్ గారు. అందరూ సమానం గాడ్ అని ఆ థాట్ వస్తుంది పాస్టర్ గారు. మనం ప్రేమతోని ఓకే నాకేం చేయదు, అథారిటీ నా పైన లేదని నేను తీసుకుంటాను ఆ ఫుడ్. బట్ ఫర్దర్ గా వాళ్ళు ఏమనుకుంటారంటే నథింగ్ అంటే పెద్దగా స్పెషల్ ఏం లేదు, సో ఎవ్రీ వన్ ఆర్ ఈక్వల్ గాడ్ అని ఆ థాట్ తో ఉంటారు కదా పాస్టర్ గారు. మరి అందుకనే జ్ఞానం కలిగి తినకుండా ఉండండి అని చెప్తున్నారు. But very important, our conscience should be clear that it's just food. It is nothing. It does not have any power. అంటే మన మనస్సాక్షి మాత్రం ఆ తిన్నా ఏం అవ్వదు అన్న మనస్సాక్షితో మనం ఉండాలి, కానీ తినకూడదు. Okay, that's why I told you what it was the spirit that strengthened you that day. Yes. అదే Praise God. Any other doubt? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? Now, sister told that we need to go a little more deep. The little more deep is we are getting into the word. Sir, Yeah, sister, what's the doubt?
పాస్టర్ గారు, బట్ ఇన్ సీక్రెట్ వీ కెన్ ఈట్ పాస్టర్ గారు. Why do you want to eat in secret? It's just a doubt, Pastor Garu. I will not eat, Okay. but clear. I'll tell you. Good question. See, that's what David said. Even if I go to the mountain or deep in the sea, everywhere God is there. అదే దావీదు గారు అన్న రీతిగా మరి నేను ఆ సముద్ర లోతులోకి వెళ్ళి దిగంతంలోకి వెళ్ళినప్పటికీ కూడా ఆకాశం పైకి ఎక్కిన అక్కడ దేవుని చూస్తూ ఉన్నాడు అంటాడు. You may hide from the people, but you cannot hide from God. అంటే ప్రజల నుండి నువ్వు మరుగుపరచగలుగుతావు కానీ దేవుణ్ణి కళ్ళ నుండి తప్పించుకోలేము మనం. Very good example is Joseph. మరి యోసేపును మనం చూడవచ్చండి. There was no law during the time of Joseph. అక్కడ ఆ సమయంలో ఎలాంటి ఆజ్ఞలు లేవు యోసేపు కాలంలో. But when Potiphar's wife tried to seduce him, he told, I cannot, what he said, I cannot do sin against God. Against God. What God there? No. If he would have compromised there, maybe he would have become a rich person being there, but he would not have worked as God wants. So we should be always clear. We are not here to please people, but we are here to please God. And God is always with us. He will never leave us nor forsake us. చూడండి, ఎప్పుడు మనం గుర్తించుకోవాలండి, పోతీఫర్ భార్య ఎప్పుడైతే అలాంటి శోధన తీసుకొచ్చిందో వెంటనే యోసేపు పక్క నుండి పారిపోయాడు. అతను అన్నాడు, దేవునికి విరోధంగా ఇంత గొప్ప పాపమే ఎలా చేయగలను అన్నాడు. మనం ఎప్పుడు కూడా కొన్ని గుర్తుంచుకోవాలి, మనుషులను ఎప్పుడు కూడా మనం సంతోష పెట్టడానికి కాదండి, దేవుని మనం సంతోష పెట్టాలి. Okay, you can hide from the people, but God is saying that. మనుషుల నుండి మనము బయటపడవచ్చు, వారు చూడకుండా దాక్కోవచ్చు, కానీ దేవుని నుండి మనం దాగలేదు. Basically what's happening, you are opening a small door because Satan is also seeing, bringing a fear, a guilt in you. అంటే ప్రాముఖ్యంగా అక్కడ ఏం జరుగుతుందనంటే ఒక చిన్న ద్వారం తెరుస్తూ ఉంటున్నావు, తద్వారా సాతాను చూస్తూ ఉంటున్నాడు. కాబట్టి దాని ద్వారా ఆ చిన్న సమస్య ద్వారా పూర్తిగా సమస్యలు నేను పడవేయచ్చు. Maybe at that time God will not bring a judgment on you, but Satan will come and tell, see sister Nisi, God did not. So you can do this also, hide and do. You can steal. You can do this. You can hide and do it. So we are opening the door to do the things against God's will. కానీ ఒకవేళ ఆ సమయంలో మరి దేవుని పైన ఎలాంటి శిక్ష విధించకపోవచ్చు, తద్వారా అలా శిక్ష రాకపోవడం బట్టి సాతాను నీకు ఆలోచన ఇస్తాడు, మరి నీవు ఇది చేసావు, నీకేం జరగలేదు కదా, నీవు మరలా దొంగతనం చేయొచ్చు, లేకపోతే ఇలా నువ్వు దాక్కొని ఇది చేయొచ్చు అని ఒక్కొక్కటిగా నీకు ఆలోచనలు ఇస్తూ ఉంటాడు. Because the truth is, we are in a grace period. God is never going to judge us. కానీ ఎందుకనంటే మనం ఇప్పుడు గ్రేస్ పీరియడ్ లో ఉన్న కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మనకు ఎలాంటి శిక్ష అనేది లేదు. It's like God is closing our eyes, his eyes, not to see any of your mistakes, and he's telling, I love you, I love you, I love you. ఇది ఎలా ఉంటుందంటే దేవుడు తన కళ్ళను మూసుకొని మన యొక్క మిస్టేక్స్ అన్నిట్లో తప్పుడు విషయాలన్నింటిలో కూడా నేను ప్రేమిస్తున్నాను అని కళ్ళు మూసుకొని చెప్పినట్టుగా ఉంటుంది. But when we open the door by hiding the things, we are basically opening the door for Satan to bring fear, doubt, confusion in us. ఎప్పుడైతే నువ్వు విషయాలు ఏదైనా చేయడానికి నువ్వు రహస్యంగా ఎప్పుడైతే ఈ విషయాలు చేస్తావో, ఈ రహస్యంగా చేసే వాటి ద్వారా ఏమవుతుందంటే ద్వారం తెరవబడుతుంది. ఈ ద్వారం ద్వారా సాతానుడు నీలోకి భయాన్ని, ఆందోళనను, యొక్క పాపం తీసుకొచ్చి పెడతాడు. That's what Jesus said in Matthew 15, and here Paul is telling the 1 Corinthians chapter 8 is, you're conscious. What is from inside comes out, that is more important, not what goes inside. మత్తయి సువార్త 15లోను అదే రీతిగా మరి ఈ యొక్క 1 కొరింథీ 8లోను తెలియజేస్తున్నదంటే, ఏదైతే మీరు మరి బయట నుండి లోపలికి వెళ్తుందో అది మనల్ని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటకు వెళ్ళేది మాత్రమే, బయటకు వచ్చేది మాత్రమే అపవిత్రపరుస్తుంది. Thank you, sister, for that question. But when you hide and eat, basically your conscience will condemn you. ఈ ప్రశ్న అడిగినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మనము గుర్తుంచుకోవాలి ఏంటంటే, ఎప్పుడైతే మనము రహస్యంగా తినే విషయాన్ని బట్టి మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తూ ఉంటుంది. If you love sweet laddu,
stand in front of them, confidently eat, telling that I am taking that just as a sweet, but it's nothing of idol that can do to me. That will be more better than hiding and eating. చూడండి ఇక రహస్యంగా వెళ్ళి తినేదానికంటే కూడా వారి ఎదుటనే నిలబడి నువ్వు ఒకవేళ అంతగా ఇష్టం ఉంటే ఆ యొక్క లడ్డు తినాలని వారి ఎదుట నిలబడి మరి ఇది ఇది ఏం కాదు, దీని ద్వారా నాకు ఏం జరగదు, ఇది ఒక లడ్డుగా నేను తింటున్నానని ధైర్యంగా నువ్వు తినవచ్చు. అంటే రహస్యంగా తినేదానికంటే కూడా ఇలా చేయొచ్చు. Is it clear, sister? Yes, brother. But if we eat in front of them, they will not believe our God. They will be against again. So it is better to keep quiet. Keep quiet. That's it. I mean, you told whether we can hide. So you can buy a laddu outside and eat, right? Yes, brother. Yes, pastor. So that's what. Be wise. అందుకే జ్ఞానం కలిగి మనము ఉండాలి. Yeah, sometimes this laddu is made with special ghee, special sweets. So this laddu you will not get any, like they have to bring from Tirupati the laddus. Yeah, this is this special. సాతాను అనేక సార్లు చెప్తుంది. All are the disguises of Satan to tempt us. మనల్ని శోధించడానికి సాతాను ఇవన్నీ కూడా పన్నాగాలు వేస్తూ ఉంటాయి. Be wise. కాబట్టి మనం జ్ఞానం కలిగి ఉండాలి. Okay. Now from tomorrow it will be very important. The same teaching, basically inner man, how we can strengthen our inner man. రేపటి నుండి కూడా మనము ఆ యొక్క మరి ఇదొక టీచింగ్ మనం వింటా పోతున్నాం. అంతరంగ పురుషుని గురించి మనము వింటున్నాం. So me and Sister Maria, we both will be taking that point by point, so that once your inner man becomes strong and your conscience is strong, you have won the battle inside you. So you will see the victory which is already there in you. చూడండి, మేమిద్దరం కూడా ఇదే అంశం నుంచి ఇద్దరము ఒక తర్వాత ఒకటి అంశాలు మాట్లాడబోతున్నాం. ఎప్పుడైతే ఇది మనం నేర్చుకుంటామో మనము ఆ అంతరంగంలో నుండి ఒక యుద్ధాన్ని మనం జయిస్తూ వస్తాము. Amen. Okay, the next topic I'll take next week. That's the word. ఇక వాక్యం గురించి మనం ఇక నెక్స్ట్ టాపిక్ మనము అంశం నేర్చుకుందాం వచ్చే వారంలో. That will take I think 2 or 3 sessions. That will be over. With that, John 14 will be over. ఇంకో 2-3 సెక్షన్లో యోహాను సువార్త 14 మనం ముగిస్తామండి. But I believe John 14 really blessed you all. మరి యోహాను సువార్త 14వ అధ్యాయము మనందరికి ఒక ఆశీర్వాదకరంగా ఉందని నేను విశ్వసిస్తూ ఉంటున్నాను. Okay. Any doubts, because we have under 11 minutes? Any doubts? ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. పాస్టర్ గారు, స్మాల్ డౌట్. యాక్చువల్లీ ది సెషన్ అయిపోయింది పాస్టర్ గారు, బట్ వైల్ ఐ మెడిటేటింగ్ దిస్ వర్డ్, లిటిల్ బిట్ ఆఫ్ డౌట్ కేమ్ ఇన్ టు మై మైండ్. సో అంటే ప్రీవియస్ ఐ థింక్ థర్డ్ సెషన్ లో యూ డిస్కస్ విత్ అబౌట్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. లాస్ట్ సెషన్ లో యూ డిస్కస్ అబౌట్ సెన్సర్స్ కదా పాస్టర్ గారు, హౌ టు ఓవర్కమ్. సో డౌట్ ఏంటంటే పాస్టర్ గారు, మార్క్ 9th chapter 29 verse లో disciples then Pastor, which verse? Chapter 9 29th verse Pastor garu, about prayer and fasting, unbelievers of disciples. Luke. Mark Pastor garu. Mark. Okay, Mark 9:29. Okay, same thing. Yeah. Okay. Yeah, doubt ఏంటంటే పాస్టర్ గారు, సో అంటే డిసైబుల్స్ మేము ఎందుకు చేయలేకపోయామో అనేసి అడిగారు కదా పాస్టర్ గారు జీసస్ తో. సో జీసస్ చెప్పారు కదా పాస్టర్ గారు, అంటే మీకున్నటువంటి అన్బిలీవ్నెస్ ని బట్టి చేయలేకపోయారని చెప్పారు. ఫర్దర్ గా ఇట్స్ ఓవర్కమ్ బై త్రూ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అని చెప్పారు. సో నేను ఇక్కడ మెడిటేట్ చేస్తుంటే ఒకసారి నేను చదువుతాను పాస్టర్ గారు. ప్రార్థన వలననే గాని మరి దేని వలన అయినను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. సో డౌట్ ఏంటంటే పాస్టర్ గారు, ఇక్కడ వాళ్ళు డెవిల్ ని ఆ దయ్యంని వెళ్ళగొట్టలేకపోయారు కదా పాస్టర్ గారు. అంటే మనకు అథారిటీ ఉంది, ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ అథారిటీతో మనం స్పోక్ చేయొచ్చు. బట్ ప్రేయర్ అంటే ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్ తో వెళ్ళగొట్టడం హౌ అంటే ఎలా అనేది డౌట్ వస్తుంది పాస్టర్ గారు. Yeah. ఎమోషన్స్ కంట్రోల్
No, that's ఎమోషన్స్ ని the reason. Yeah, so your question is right. Thank you for that question. మీ యొక్క ప్రశ్న సరి అయినదే. Okay, and just because this kind goes because of fast and prayer, lot of religion are fasting and praying, thinking that because of that they'll get an answer. మరి ఇక్కడ ఉపవాసం ఇక్కడ ప్రార్థన వలనే అని రాయబడింది అందువలన అనేకులు కూడా మరి ఇప్పుడు ఉన్నటువంటి మతంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తూ ఉంటున్నారు. That's why I showed Luke 9 and Luke 10. అందుకనే లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయం మీకు చూపించాను. In Luke 9 he sends 12 and they come back having a 100% victory. లూకాసు వార్త 9వ అధ్యాయంలో వారు 12 మంది వెళ్ళారు, వారందరూ కూడా విజయం పొందుకొని వచ్చారు. Luke 10 we see he sends 70, they come back with 100% victory. 10వ అధ్యాయంలో కూడా 70 మంది వెళ్ళారు, వారందరూ కూడా విజయాన్ని పొందుకొని వచ్చారు. And when the father brought the epilepsy child, the disciples tried to pray for them. అయితే ఇక్కడ ఇక తండ్రి ఎప్పుడైతే ఈ యొక్క మూర్ఛవ్యాధి ఆ యొక్క బిడ్డను తీసుకొని వచ్చాడో ఈ శిష్యులు అక్కడ ప్రార్థించడానికి ట్రై చేశారు. Because father looked at father and tells, your disciples prayed but they couldn't do anything. ఎందుకంటే యేసు ప్రభువుని చూస్తూ తండ్రి ఏమన్నాడంటే నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాను కానీ వారు ఏం చేయలేకపోయినారు, వారి వల్ల కాలేదని చెప్పాడు. Means they prayed but they could not succeed because again in Luke it is given he had epilepsy, he fell down, he foamed, he fell on the fire also. చూడండి లూకాసు వార్త వారు ఆ ప్రార్థన చేశారు కానీ అక్కడ శిష్యుల ద్వారా ఏం జరగలేదు. మరి అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క బాలుడి యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. అతను నీళ్ళలో పడడం, అగ్నిలో పడడము, నురుగు కార్చుకోవడం ఇలాంటి భయంకరమైనటువంటి తనలో జరుగుతున్నాయి. The moment that happened, what happens is an unbelief or conscious becomes an hindrance from the truth. ఇప్పుడు అలా జరగడం బట్టి వాళ్ళ చూడడం బట్టి వాళ్ళు జరిగింది ఏంటంటే వారికి ఆ సత్యము నుండి లేక ఆ యొక్క అవిశ్వాసము అనేది వారిలో కలిగింది. Why I explain is this kind will go, this kind is not demon. I explain any demon will go in the name of Jesus. కానీ ఇలా ఈ విధమైనది అనగా మరి అక్కడ దురాత్మ కాదండి, ఎందుకంటే ఏ దురాత్మ అయినప్పటికీ కూడా యేసు నామములో అది పోతుంది. But this kind of unbelief is in you, then that demon will not go. అంటే ఈ రకమైనటువంటి అవిశ్వాసం ఒకవేళ ఉన్నట్లయితే దయ్యం వెళ్ళదు. So if your conscience is clear with who you are in God, if you don't have unbelief, then a mustard seed faith is enough, the mountain will go away. నీ మనస్సాక్షి ఒకవేళ క్లియర్ గా ఉండి మరి నీవెవరో నీవు గుర్తించినట్లయితే చిన్న యొక్క ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నువ్వు చెప్పిందలా జరుగుతుంది. So all these 5 sessions I was just trying to make you understand, we are not fasting not to please God, we are not praying to please God, but we are doing both of this so that our conscience will be clear what is there in the word and what we have. Then we use a small faith, Satan should go away. కాబట్టి ఈ సెక్షన్స్ అన్నింటిలో కూడా నేను చెప్తూ ఉంటున్నాను, ఈ ఉపవాసము ఉండడము దేవుని ఏదో మెప్పించడానికి కాదు, ప్రార్థన చేయడం ఏదో దేవునికి మెప్పించడము ఆయన సంతోష పెట్టడానికి కాదు. కానీ ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నామంటే మన యొక్క ఆలోచన మన యొక్క జ్ఞానము కలిగి ఆ విధానంలోనే మనము చేస్తూ ఉంటున్నాం. That's why I told, if your conscience is not clear that there is power in the name of Jesus, you will be fasting till you become thin, but you will not get anything. మన మనస్సాక్షి ఒకవేళ క్లియర్ గా లేకపోతే మనము ఎంతగా ఉపవాసాలు ఉన్నప్పటికీ మనం సన్నగా అయిపోతాం అంతే తప్ప తగ్గిపోతాం, కానీ దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు. But if we clear our conscience, we remove our unbelief, then a little faith is enough, because we know that it's not your faith but Christ in you, and his word is working. It's like a double-edged sword which will pierce, it will bring you victory. అయితే మన మనస్సాక్షి మనం క్లియర్ గా ఉంచుకొని ఎప్పుడైతే మనము అడుగుతామో ఖచ్చితంగా దేవుని వాక్యం రెండంచుల గల ఖడ్గం వంటిది, అది ఖచ్చితంగా ప్రాణాత్మ దేహములను అది విభజిస్తుంది. That's why I always tell, I'm against religion, I'm for relationship. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను మతానికి వ్యతిరేకంగా ఉంటాను, కానీ నేను మరి సంబంధమును రిలేషన్షిప్ అనేది సత్సంబంధం అనేది కలిగి ఉండాలి.
or other word I tell, someone should help you to misunderstand Bible. ఇంకో మాట ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, మనము ఎవరైనా ఒకరు వాక్యాన్ని మరి తప్పుడుగా అర్థం చేయించడానికి ఎవరైనా ఒకరు ఉండాలి అని. Because we were seeing people doing that, they're fasting, thinking they can get the things. We also, our conscience became that, so we didn't understand the truth, though the truth was already there for us. చూడండి, ఎంతో మంది మరి యొక్క ఆశీర్వాదాలు లేకుంటే ఏదైనా పొందుకోవడానికి వారు చేస్తున్నటువంటి ఆ పద్ధతులన్నీ కూడా మనం చూస్తూ అలాగే చేస్తా ఉంటున్నాం. So our conscience is not clear for the truth which is already available. చూడండి, ఆల్రెడీ మనకు ఉన్నటువంటి ఆ యొక్క సత్యం ఏంటో మరి నిజము మనం తెలుసుకుని ఉంటున్నాం, కానీ మనము మన మనస్సాక్షిని దానిలో మనం క్లియర్ గా ఉంచుకోలేకపోతున్నాం. Clear, sister, now? ఎస్ పాస్టర్, దిస్ కైండ్ అంటే నేను అక్కడ అన్బిలీవ్నెస్ అని అనుకోలేదు, బట్ అక్కడ డెమోన్స్ గురించి మాట్లాడుతున్నారని ఒకసారి అలా మెడిటేట్ చేస్తే డౌట్ వచ్చింది పాస్టర్. థ్యాంక్ యూ పాస్టర్. Correct. Welcome. That's why I explained, like, this kind is not demon. I explained step by step. అందుకని నేను వివరించాను. ఈ విధమైనది అనగా అక్కడ అవిశ్వాసము, అది దయ్యం కాదు కానీ అవిశ్వాసం. I know it's going on from past 11 weeks. How many weeks happened this John 14, brother? 14 classes ayin kada? 13, 14 classes ayin kada? Yes, పాస్టర్. Yeah. So maybe you'll be forgetting, but once in the end, I'll give you the notes. You'll read this again. Then you will understand, have a better understanding what I've been telling till now. చూడండి, ఇన్ని వారాలు అయింది కాబట్టి మనం మర్చిపోయి ఉండొచ్చు, కానీ చివరిలో నేను ఎప్పుడైతే నోట్స్ ఇస్తానో మరలా మీరు ప్రారంభం నుండి ఒకసారి రివిజన్ చేసుకున్నప్పుడు మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. Because Rajesh, you are sharing my notes with all, no? ఎస్ పాస్టర్ గారు షేర్ చేస్తున్నారు. అన్నయ్య ప్యాకింగ్ వర్క్ లో ఉన్నారు పాస్టర్ గారు, డిస్టర్బెన్స్ ఉంటుంది. Okay. Any other doubt? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? Praise God. Last time I had seen one sister, Rachel, or someone was there in, right? She's not come. Rachel, sir. I think she was asking question to Sister Maria last time. Correct? సిస్టర్ రేచల్ గారు లాస్ట్ వీక్ జాయిన్ అయ్యారా బ్రైట్? అక్క రేచల్ అంటే కీర్తినే, తనే వేరే డివైస్ జాయిన్ అయ్యి. Okay. Because I could see the name, yeah, but I could see the voice was same. I was confused. Okay. Praise God. I was happy there's someone else again to question, so I was looking for a question. Yeah. Okay. Praise God. Any other questions? ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? Okay. Rachel, Rani, Kirti, praise God. Okay. If no questions, Pastor Mel can pray. And one very important thing. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. After this topic, ఈ యొక్క అంశం తర్వాత I'll be sharing on finance. నేను ఆర్థిక వ్యవస్థ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. That also will take almost 3-4 months, but it's a very, very important topic we should understand. మరి ఈ యొక్క సబ్జెక్ట్ అనేది, ఈ టాపిక్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక 3 నెలల పాటు మనం చెప్పుకోవచ్చు, కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. Okay, and like Sister Maria tells, make a practice of writing down the notes. మరి మరియా సిస్టర్ చెప్పినట్లుగా మరి మీరు నోట్స్ రాయడం అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. More than you be thankful to me, you all should be thankful for Pastor Mel, because each day, Monday, Tuesday, Thursday, then evening for Benisar or his wife, everyone she's coming and taking. So you all should be very, very, very thankful for Pastor Mel. Okay, and we need to bless her, which when I'm taking the topic, you'll understand how important it is for blessing and how we will receive when we bless others. మరి నేను తీసుకుంటున్నటువంటి ఈ యొక్క టాపిక్స్ ఎంతగా మనకు ఆశీర్వాదకరంగా ఉంటాయో ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారు. మరి కంటిన్యూస్లీ ప్రే ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రే ఫర్ మీ. Thank you. Thanks a lot, sister. Thanks a lot. God bless you.
థ్యాంక్ యూ Yeah. సార్. And if you all can keep your speaker on, you can just clap and thank Pastor Amma for her dedication for the blessing that she's doing. థ్యాంక్ యూ Praise God, సార్. praise God, Praise. praise God. Pastor Amma, you can pray. ఓకే సార్, యాక్చువల్లీ టుమారో మేడం వాయిస్ చాలా లో ఉంటుంది సార్, చాలా ట్రాన్స్లేషన్ కి ఇబ్బంది అవుతుంది సార్. Okay, okay. I was Yes, hearing that, yeah. And Brother Rajesh, your video also, my audio is not clear. Brother Rajesh, video also is not clear. That class which you took on Thursday. Sound was very low. వెరీ No, బట్ no, audio is clear, Pastor గారు. Maybe network issues, Pastor గారు. Some of network issues. So వీడియో స్టార్టింగ్ లో సరిగా రాలేదు. సో మొబైల్ డివైస్ తో మీరు ఆడియో వచ్చినప్పుడు నేను వీడియో స్క్రీన్ షేర్ చేశాను, Pastor గారు. అంటే ల్యాప్లో నుంచి మంచిగా కనిపించింది, Pastor గారు. Okay, okay, okay. యువర్స్ I'll వాయిస్ talk- ఇస్ క్లియర్ సార్. యువర్స్ I'll ఇస్ tell her to క్లియర్. buy a new what is it called? Earphone, iPhone. ఇయర్ ఫోన్స్. Yeah, I'll tell her to buy one new today. I'll tell her. Yeah. Okay. ప్రార్థన చేస్తాం. స్తోత్ర మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ప్రత్యేకంగా నాయన ప్రభా తండ్రి, మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రభా నేను స్తుతిస్తూ ఉంటున్నా. నేను చేసినటువంటి మేలు ఎంతో గొప్పవి ప్రభా. వేకువనే తండ్రి నాయన, మరి లోకం అయితే నా ప్రభా తండ్రి, మరి ఈ లోక వార్తలతో న్యూస్ పేపర్స్ తో స్టార్ట్ చేస్తుంది, కానీ నాయన మేమైతే నీ యొక్క వాక్యాన్ని వినడం ద్వారా నా ప్రభా అయ్యా తండ్రి, మా యొక్క అయ్యా మరి ఆత్మ శరీరం ప్రాణం కూడా నాయన మరి ఎంతో తండ్రి స్ట్రెంథన్ అవుతున్నాయి తండ్రి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నీలో తండ్రి బలపడడానికి నాయన ఈ యొక్క సహవాసాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నా. ఇది నాన్న మీరు మాతో చక్కగా ప్రభా మీరు మాట్లాడిన దేవుడు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఏ రీతిగా నా ప్రభా తండ్రి మా యొక్క భావోద్రేకములు నాయన మా స్వాధీనంలో ఉంచుకోవాలా ప్రభా. నీకు స్తోత్రం నాయన, మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ ప్రతిసారి కూడా నాయన నీ వాక్యంతో నాయన ప్రభా తండ్రి మేము జతపరచబడినప్పుడు నాయన నీ వాక్యంలో మేము బలపడినప్పుడు నా ప్రభా తండ్రి సరి అయినటువంటి నాయన మార్గంలో మేము నడుస్తామని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా ఈ దినాన నాయన మరి యుద్ధము ఎక్కడ ఉంటుందో అనేది తండ్రి మీరు ఇచ్చినటువంటి రెవల్యూషన్ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. అవును తండ్రి, పోరాటం అనేది ఎక్కడో కాదు కానీ మాలోనే మా తండ్రి ఈ యొక్క పోరాటం జరుగుతుంది. కాబట్టి ప్రభా యుద్ధం ఉన్నప్పుడు నాయన విజయాన్ని మేము పొందుకుంటామని మీరు సెలవిచ్చారు ప్రభా. అవును తండ్రి ప్రభా, మాలో ఉన్నటువంటి మా యొక్క ఆ ఆలోచనలకు భావోద్రేకాలకు నా ప్రభా మా శరీరానికి కలుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధంలో నా ప్రభా తండ్రి నీ వాక్యం ద్వారా మేము జయించగలుగుతామని ప్రభా ఈ దినాన్ని మేము నేర్చుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రతి నిత్యం నీ వాక్యం ద్వారా ప్రభా మేము బలపరచగలిగినటువంటి కృపను అయ్యా మీ జ్ఞానాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అవును తండ్రి, యుద్ధము లేకుండా అయ్యా విజయము లేదు అని మీరు ఈ టాపిక్ ద్వారా ప్రత్యేకంగా మరి జాన్ 14 ద్వారా నాయన మరి యొక్క తండ్రి మరి 13-14 సెక్షన్స్ ద్వారా అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలను మీరు మాకు అనుగ్రహించారు ప్రభా. నీకు వందనాలు. మా హృదయములను కలవర పడనివ్వకుండా మేము ఉండాలి అని అంటే నాయన మా యొక్క ఆలోచనలు మా యొక్క భావోద్రేకములను ప్రభా మా యొక్క శరీరాన్ని ప్రభా అయ్యా తన ఆత్మ స్వాధీనంలోకి మేము తీసుకుని రావాలని ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు నీకు లెక్కలేని వందనాలు. అయ్యా సార్ ద్వారా చక్కటి టీచింగ్ ని మీరు అనుగ్రహిస్తున్నారు ప్రభా. మేము ఎంతో బ్లెస్ అవుతున్నాం ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ప్రత్యేకంగా ఈ రోజు విగ్రహాలకు అర్పించిన ఆహారం తినాలా తినకూడదా అని ఒక మంచి తండ్రి ప్రభా క్లారిటీ మాకు అనుగ్రహించినందుకు నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అవును తండ్రి నాయన ఇతరులకు మా తండ్రి అభ్యంతరకరంగా ఉండకుండా నా ప్రభా అయ్యా తండ్రి మరి వాటిని తినకుండా ఉండడం మాకు మేలని, అది తండ్రి దానిలో ఎలాంటి శక్తి లేదని, ఎలాంటి శాపాలు ఏవి కూడా నాయన వాటి ద్వారా మాకు రావని ప్రభా మా కాన్షియన్స్ లో మీరు క్లియర్ గా ఉండాలని ఈ రోజు మాకు నేర్పించారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. ప్రత్యేకమైన కృపలో ఈ రోజు అనేకమైన ఆత్మీయ సత్యాన్ని మాకు అనుగ్రహించినందుకు సమస్త మహిమ నీకే చెల్లిస్తుంటున్నాను. రేపటి దినాన ప్రభా మా యొక్క మరి అంతరంగంలో ఆత్మీయ తండ్రి ఇన్నర్ మ్యాన్ లో ప్రభా తండ్రి ఏ రీతిగా అయ్యా మేము ఉండాలో ప్రభా మరి మరియ సిస్టర్ ద్వారా అయ్యా మీరే తండ్రి మరి సార్ ద్వారా కూడా నా ప్రభా మీరే నేర్పించి నీ జ్ఞానాన్ని మాకు ఇంకా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. ప్రత్యేకమైన కృపను మనం బలపరచండి. ఈ టీమ్ లో ప్రభా నీ బిడ్డలందరూ కూడా ఆత్మీయ సత్యాన్ని ఎంతగానో నేర్చుకుంటూ ఉంటున్నారు ప్రభా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా ఈ ఉదయకాల నామ తండ్రి వేకు అనే ప్రభా నీ నామంలో అని బ్లెస్ చేస్తూ ఉంటున్నాం ప్రభా.
నీ బిడ్డలందరూ కూడా ఇంకా వాక్యపు తండ్రి అయ్యా వెలుగులో బిడ్డలు బలపరచబడుతురు గాక నా ప్రభా. అయ్యా తండ్రి ఇది ఒక రిలీజియస్ గా కాదు కానీ ప్రభా, ఇక నీతో ఒక గొప్ప సత్ సంబంధాన్ని సహవాసాన్ని కలిగి దినదినం కూడా నీకు ఇంకా క్లోజ్ అవుటకు నా ప్రభా నీ కృప మాకు దయచేయమని ప్రార్థిస్తూ మరి ఒకసారి అలెక్సారి గాని ప్రభా, మరి సిస్టర్ గాని మా టీమ్ లో వాక్యాన్ని షేర్ చేస్తున్నా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా ప్రభా నీ నామంలో బ్లెస్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Love of God the Father, grace of Lord Jesus Christ, communion and fellowship of Holy Spirit be with us, reveal the truth that we have been hearing, that we can stand on the truth. Amen. Amen. ఆమేన్. Praise God. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. Praise God. That's not construction. The plastering work complete అయిందా? ఎస్ సార్.